గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. కార్తికేయ గారిని ఇంతకుముందు చాలా విలువైన విషయాలు సైబర్ అవేర్నెస్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు మరొక టాపిక్తో మార్కెటింగ్ అనలైసిస్ టు ఇంప్రూవ్ కన్జ్యూమర్ ఇన్సైట్స్ యూజింగ్ డాటా టెక్నిక్స్. ఎక్సలెంట్ టాపిక్ అండి. సార్ ఇంటర్నేషనల్ ట్రైనర్గా, యాజ్ ఏ కోచ్గా, బిజినెస్ కోచ్గా మన ముందుకు మార్కెటింగ్ టెక్నిక్స్ గురించి, దానిలో భాగంగా కన్జ్యూమర్ ఇన్సైట్స్ యూజింగ్ డాటా టెక్నిక్స్ ఎట్లా వాడుకోవాలనే దాని గురించి ఈరోజు మనకు వివరించడానికి వచ్చేసారు. సో వెల్కమ్ టు వారధి జీవన్ సార్. Thank you so much. థ్యాంక్ యూ. Thank you, sir. So, very good evening to everyone. Andarki namaskaram. So, I'm Karthikeya Kumar. So, basically, I have been working since the last 16 years in various fields. Sir cheppinatuga India lo, abroad lo, as an HR, as an international trainer in leadership, and then last 4 years ga analytics wing lo unnanu. Analytics in terms of marketing research, and then HR analytics, as well as in terms of crime analytics. సో ఒక పర్సన్ ఇన్ని ఎలా చేస్తున్నారని చాలా మంది అడిగారు నన్ను, హౌ ఇస్ దట్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఆల్ ద థింగ్స్ అని. వెన్ యు ఆర్ రియలీ ప్యాషనేట్ అబౌట్ ఇట్, ఏదైనా చేయొచ్చు మనం. ఐ మీన్ లైక్ మనం చెయ్యాలే అనుకోవాలే, కానీ దర్ పీపుల్ ఐ మీన్ హూ హ్యావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ థింగ్స్ విచ్ దే హ్యావ్ నెవర్ ఇమాజిన్డ్. చాలా వండర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఐ వర్క్ విత్ బ్యాంకింగ్ సెక్టర్ అడ్వైజర్ గా, ఐ వర్క్ విత్ ఇన్సూరెన్స్ సెక్టర్, కంపెనీస్ లో హెచ్ఆర్ గా చేశాను, ప్రోగ్రామర్ గా చేశాను, అండ్ దెన్ ట్రైనర్ గా కంటిన్యూ అవుతున్నాను. ఈ 2 నెలల్లో నా చేతిలో కనుక ట్రైనింగ్ ఆర్ కోచింగ్ అనే ఒక టూల్ లేకపోయిందంటే ఖచ్చితంగా నేను వెళ్ళి ఎక్కడో కూర్చుని ఉండేవాడిని. సో డెఫినెట్ గా ఈ ట్రైనింగ్ అనేది నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో ప్యాషన్ గా నాకు తెలియదు, బట్ టుడే దిస్ హాస్ బీన్ హెల్పింగ్ మీ టు బి వాట్ ఐ యామ్. దట్ ఈస్ రియలీ సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, బికాస్ ఐ సే దిస్ ఓపెన్ హార్టెడ్లీ. నేను కొన్ని వందల వేల లెక్చర్స్ ఇచ్చానండి. ఐ ట్రావెల్డ్ అక్రాస్ మెనీ కాలేజెస్, I've been across many companies. I was there for people in Germany, Netherlands, Canada, Malaysia, ఇవన్నీ కూడా. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ. ఐ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ న్యూ. ఇవాళ నేను సైబర్ క్రైమ్ మీద, సార్ మొన్న అన్నారు, సైబర్ క్రైమ్ మీద ఫస్ట్ సెషన్ చేశాను సార్తో. సో వారధి జీవన్తో ఫస్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు నా దగ్గర ఆ కంటెంట్ రెడీగా ఉంటుంది, డెఫినెట్ గా రెడీగా ఉంటుంది. కాకపోతే ఎవ్రీ టైమ్ ఐ చేంజ్ మై కంటెంట్. టాపిక్ అదే అయినా కూడా ఇవాళ నా వీడియోస్ కొన్ని నెట్ లో అప్లోడ్ ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యూట్యూబర్, అన్డౌటెడ్లీ. నేను యూట్యూబ్ లో, టెక్నాలజీలో ఐ డోంట్ గో సో ఫాస్ట్ అందరిలాగా. చాలా మంది అదంటారు, నువ్వు వెనకబడి ఉన్నావు కార్తీక్ అంటారు. ఏదోట్లేదు సరే బండెలా లాగిచ్చేస్తున్నాను అంటున్నా. ఎందుకనంటే మేబీ నన్ను నేను మార్కెట్ చేసుకోవడంలో, నన్ను నేను సొసైటీకి చూపించుకోవడంలో ఎక్కడో చిన్న ఫెయిల్యూర్. అంటే మొదటి నుంచి కూడా ఒక నట్షెల్లో ఉండిపోయి నేను నా వర్క్ నేనుంటే చాలు అనుకొని ఇవాళ సొసైటీలో వేరే విధంగా బతకాల్సి వచ్చేసరికి హౌ ఇస్ దట్ ఐఎమ్ ఏబుల్ టు మార్కెట్ మై సెల్ఫ్ అనే ఒక పెద్ద క్వశ్చన్ నా ముందుకు వచ్చింది. హౌ ఇస్ దట్ పీపుల్ కెన్ నో అబౌట్ మీ. ట్రస్ట్ మీ, 16 ఏళ్ళుగా చేయని పని ఈ 2 నెలల్లో నేను యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నానండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ హావ్ డన్ మై యూట్యూబ్. టు షేర్ మై పోస్ట్ ఆన్ ఫేస్బుక్, ఐ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నాకేం అందరికీ ఉన్నట్టు లక్షల్లో ఫాలోవర్స్ లేరు. ఐ మీన్ ఐఎమ్ డైరెక్ట్లీ అవైలబుల్, ఐఎమ్ నాట్ అవైలబుల్ మచ్ ఆన్ సోషల్ మీడియా. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి చెప్తున్నా, సోషల్ మీడియాలో థ్రెట్స్ ఏమున్నాయి, సోషల్ మీడియాలో రిస్క్లు ఏమున్నాయి, సోషల్ మీడియా ద్వారా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ చెప్తూ రోజుకి 100 పోస్టులు నేను సెల్ఫీలు తీసుకుంటూ పోస్టులు సోషల్ మీడియాలో పెడితే ప్రపంచం మొత్తం చూస్తుంది. దే విల్ ఆస్క్ మీ, అరే మాకేం చెప్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? సో వాట్ ఈస్ ద అదర్ వే ఐ కెన్ మార్కెట్ మై సెల్ఫ్? దట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఈ మార్కెటింగ్ అనే పదానికి వస్తే, వెన్ ఐ వాస్ డిస్కసింగ్ విత్ జీవన్ సార్ ఆన్ దిస్, సార్ అసలు పరిస్థితి ఏంటి మార్కెటింగ్ ఇప్పుడున్న పరిస్థితి అంటే, ఆనెస్ట్లీ టెల్లింగ్ యూ, ఈ 2 నెలలలో నాకు తెలిసి మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఈ జూమ్ పుణ్యం, సిస్కో పుణ్యం, ఇంకొక గూగుల్ మీట్ పుణ్యమో తెలియదు కానీ చాలా మంది వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి, వాళ్ళని 10 మందికి చెప్పుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఐ హావ్ బీన్ సీయింగ్. ఎవరిదాకా ఎందుకంటే నేనే ఎవ్రీ డే, ఇవాళ దిస్ ఈస్ మై 7th సెషన్, దీని తర్వాత ఇంకొక సెషన్ ఉంది. పర్ డే మినిమం 6 సెషన్స్ ఐఎమ్ డూయింగ్. అన్నిట్లో ఐఎమ్ గెటింగ్ మనీ, అన్డౌటెడ్లీ ఐఎమ్ గెటింగ్ మనీ, ఐఎమ్ ఛార్జింగ్ అన్డౌటెడ్లీ. బట్ వై ఐఎమ్ డూయింగ్? ఇప్పుడు ప్రపంచం అంతా ఖాళీగా ఉంది, దొరక ఒక్క ఛాన్స్ దొరికింది. హౌ ఇస్ దట్ ద వరల్డ్ కెన్ గెట్ టు నో హూ ఇస్ కార్తిక్? నిన్న మధ్యాహ్నం ఒక సెషన్ అయింది. కవిత మేడం గారు మార్నింగ్ ఆమె వీడియో పెట్టారు, నేను చప్పట్లు కొడుతూ ఒక కాంప్లిమెంట్ ఇచ్చాను, మధ్యాహ్నం ఆమె సెషన్ పెట్టేశారు. సో దట్ వాస్ డన్. నిన్న సాయంత్రం సిస్కో వెబెక్స్ లో ఒక సెషన్ అనుకున్నా, అది అన్ఫార్చునేట్లీ టెక్నికల్ గ్లిచ్ వల్ల కాలేదు. ఇమ్మీడియట్ గా పార్టిసిపెంట్స్ జూమ్ షిఫ్ట్ చేసుకున్నా. అగైన్ ఐ హావ్ డన్ ఇట్. మార్నింగ్ 10 గంటలకు నిద్ర లేచి నా ల్యాప్టాప్ రాత్రి 1 గంటకు పడుకుంటుంది. నేను 7 గంటలకు నిద్ర లేస్తే 2కో 3కో వండుకుంటున్నాను. నో వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ బిట్వీన్?
am I doing a physical marketing? No. ఈ పరిస్థితుల్లో నేను బయటకు పోయి ఫిజికల్ మార్కెటింగ్ చేశానంటే క్వారంటైన్ లో ఉంటాను అన్డౌటెడ్లీ. నన్ను తీసుకెళ్ళి ఎక్కడో వేసేస్తారు. నౌ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ how is that we are able to do marketing? I'm not from a marketing background. I'm an MBA HR. My minor is marketing. But what I believe, నాకున్న ఒకే ఒక నమ్మకం ఏంటంటే, మీరు ఏ జాబ్ అన్నా చేయండి, యు బీ ఎ టీచర్, యు బీ ఎ డాక్టర్, యు బీ ఎనీథింగ్, అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫ్రెషర్, మీకు ఒక ఉద్యోగం కావాలన్నా కూడా మిమ్మల్ని మీరు ఎలా సేల్ చేసుకోవాలి, మిమ్మల్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే, వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్? నేను ఒక డబ్బున్న డాక్టర్ని, నా దగ్గర కోట్లలో మనీ ఉంది, ఇవాళ నేను ఒక హాస్పిటల్ పెట్టాను, అక్కడతో అయిపోలేదు. నాకు పేషెంట్స్ ఎలా వస్తారు? వాట్ ఆర్ ద వేరియస్ ప్లాట్ఫామ్స్ ఐ కెన్ యూస్? వాట్ ఆర్ ద వేరియస్ మోడ్స్ ఐ కెన్ లుక్ ఇన్ టు? ఒక మార్కెటింగ్ ఎక్కడిగా నేను మాట్లాడుతుంది ఒక కామన్ మ్యాన్ గా చేస్తున్నాను, ఒక కామన్ సిటిజన్ లే మ్యాన్ హూ ఇస్ విత్ అ మినిమం నాలెడ్జ్ ఆఫ్ మార్కెటింగ్ అనుకుంటే ఐ హావ్ లాట్ ఆఫ్ పాయింట్స్ టు విత్. బట్ ఒక అనలిస్ట్ గా మాట్లాడితే దెర్ ఆర్ లాట్ మెనీ పాయింట్స్ టు కమ్. మార్కెటింగ్ లో మనం ఏం చేస్తాం? వాట్ ఈస్ ద ప్రైమ్ అజెండా? మనం ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాము, లేదా మనతో ఒక ప్రోడక్ట్ ఉంది అండ్ వీ నీడ్ టు సెల్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ టు సమ్ వన్. వెరీ 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 నేను ఐ హావ్ వర్క్డ్ యాజ్ అడ్వైజర్ ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ట్రైనింగ్స్ ఇవ్వడంలో. వాళ్ళకి ట్రైనింగ్ కమ్యూనికేషన్ ఆస్పెక్ట్స్ లో, సాఫ్ట్ స్కిల్స్ వీటన్నిటిలో ఇచ్చినా కూడా ఐ స్టిల్ యూస్ టు సిట్ ఇన్ ద ట్రైనింగ్ రూమ్స్ అబ్జర్వింగ్ అదర్ పీపుల్ హూ ఎవర్ ఆర్ గివింగ్ ద ట్రైనింగ్ ఫర్ మార్కెటింగ్. ఒక్కటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళు, the way you do the training should make that learner in a way that they are also able to do the same. అంటే ఎలా చెప్తున్నానంటే, మీరు వాళ్ళ షూస్ లోకి వెళ్ళి వాళ్ళ పొజిషన్ లో నిలబడి వాళ్ళు మీలా ఫీల్ అయ్యి దాన్ని తీసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రోడక్ట్ అమ్మాలి, ఒకరికి నేర్పించాలి అంటే అక్కడ కూర్చున్నవాడు he should visualize what I am doing and he should also I should do like this, I can do like this. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మార్కెటింగ్ లో ఏం చేయాలంటే, నేర్పించేటప్పుడు ప్రోడక్ట్ ఎలా అమ్మాలి నేర్పించడం కాదు, ముందు మనకి మనం కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ చేసుకుంటున్నాం. ఒక ప్రోడక్ట్ తీసుకొని నేను మార్కెట్లోకి వెళ్తున్నాను అని అంటే, నేను దాన్ని వెనక్కి తీసుకొస్తానా, కంప్లీట్ చేసుకొని వెనక్కి వస్తానా? ఆఫీస్లో కూర్చొని టెలిఫోనిక్ సేల్ చేస్తున్నాను అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను 0 సేల్స్ లో ఉంటున్నానా, లేకపోతే అట్లీస్ట్ మినిమం సేల్స్ చేశానా? 2007 యాక్సెంచర్ లో వర్క్ చేసినప్పుడు ఫస్ట్ టైం నన్ను తీసుకొని ఒక మేనేజర్ గా ఉన్నప్పుడు నేను ఐ వాజ్ హెడ్డింగ్ ఎ సేల్స్ డిపార్ట్మెంట్ బీపీఓలో. నో ఐ యూస్ టు గెట్ ద కాల్స్, ఎస్కలేషన్ కాల్స్ కస్టమర్స్ నుంచి. దట్ వాజ్ యూకే సెల్లింగ్ ప్రాసెస్. కస్టమర్ సేల్స్ నేను హ్యాండిల్ చేయాల్సి వచ్చేది, ఎందుకంటే ద పీపుల్ హూ ఆర్ హ్యాండ్లింగ్ ద కాల్స్ దే యూస్ టు మిస్కమ్యూనికేషన్, క్రాస్ సెల్లింగ్, రాంగ్ సెల్లింగ్. ఇన్ఫాక్ట్ ఏదో ఒక విధంగా ప్రోడక్ట్ అమ్మేసి ఇన్సెంటివ్స్ తీసుకోవాలి. సో ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్, ఐ మీన్ లైక్ ఇట్ వాస్ ఎ రిసర్చ్ ఎవ్రీ డే. నిన్న సారు మొన్న డిస్కస్ చేశారు, సార్ ఎట్లా ఏ టాపిక్ మీద చేద్దామని. సో ఆ రోజు కన్ఫ్యూజన్ ఉంది, ఏ టాపిక్ ముందు తీసుకోవాలి, ఏది నెక్స్ట్ అని. సో initially started with cyber awareness for parents. That went on well. I was happy. Now what is the second topic? నా పరిస్థితి ఎలా ఉందంటే, నేను ప్రిపేర్ చేసుకున్న ఈ 12 స్లైడ్లకి, ఇవాళ మీకు చూపించబోయే ఈ 12 స్లైడ్లకి హార్డ్లీ, ట్రస్ట్ మీ, మీరు నమ్ముతారో లేదో, ఐ సాట్ ఫ్రమ్ 4 o'clock టుడే టిల్ 4:45 టు ప్రిపేర్ ద స్లైడ్స్. అప్పటి వరకు నాకు టైం కూడా లేదు. మరి ఏం చేస్తున్నానంటే, మార్నింగ్ 10 గంటలకు నాకు ఎఫ్డిపి మొదలైంది, ఒక కాలేజ్ అయింది, తర్వాత ఇండివిజువల్ లెర్నర్స్. రేపటి నుంచి నా షెడ్యూల్ ఎలా ఉందంటే, ఐ నో, నాకు నా ఓపెన్ గా నోట్ ప్యాడ్ లో పెట్టుకున్నాను. గీతం యూనివర్సిటీ నుంచి, కేహెచ్ఐటి నుంచి ఒక డిస్కషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకో 2 కాలేజెస్ వాళ్ళతో ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, 2 ఎఫ్డిపిలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే గొప్ప అని కాదు, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ అనలిటిక్స్ ఐఎమ్ డూయింగ్ మార్కెట్ మై సెల్ఫ్ డ్యూరింగ్ కోవిడ్. అందరికీ ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. అందరూ ఖాళీగా ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా వాళ్ళ ఇంట్లో తీరిగ్గా ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఆనెస్ట్లీ టెల్లింగ్ అండి, ఖర్చు లేని పని. మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? మహా అయితే హోస్ట్ చేసేవాడు ఒక 100 మందిని పెట్టుకోవడానికి వాళ్ళు ఒక 1500 2000 ఖర్చు పెడతారు. మనం ఏమైనా ఖర్చు పెడుతున్నామా? లేదు. మనల్ని ఏం చేయమంటున్నారు? అయ్యా మీరు వచ్చి అందులో కూర్చోండి, వాళ్ళు ఎవరో చెప్తారు వినండి, మీకు సర్టిఫికేట్ ఇస్తాం. నా యు ఆర్ గెటింగ్ దట్ తామరపత్రం, హ్యాపీ, వండర్ఫుల్, యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్. సో this is the best way how you can market your skills. It's not about marketing or anything. Even మీరు ఇంజనీర్ అయినా, ఈవెన్ మీ స్కిల్ ఏదైనా కానివ్వండి, మీరు గుడ్ రెసిపీ తయారు చేస్తారా, మీరు ఫోటోగ్రఫీ చేస్తారా, మీరు ఆర్ట్ వర్క్, ఐ మీన్ లైక్ డాన్స్ చేస్తారా, ఇంకేదైనా చేస్తారా, ఎనీథింగ్, లెట్ ద వరల్డ్ నో యూ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ ఇట్ ఫర్ ఇన్ ద నెక్స్ట్ 15-20 days. జనాలు ఎలా ఉన్నారంటే కొత్తదనం చూస్తున్నారు. ఇప్పుడు ఇళ్లలో ఉండి 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 బోర్ కొట్టింది. ఎవడన్నా కొత్తగా నేర్పిస్తే నేర్చుకుంటా, ఎవడన్నా కొత్తగా
చెప్తే వింటా. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం యూ కెన్ యూస్ టు మార్కెట్ యువర్ ప్రొడక్ట్స్. లాట్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్. ఇప్పుడు నా స్కిల్ నేను అమ్ముకుంటున్నాననే కంటే నా స్కిల్ ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నా. నా వాల్యూ కొంతమంది కడుతున్నారు. ఓకే కార్తిక్, మీరు మాకు ఇన్ అవర్స్ సెషన్ చేయండి, మేము మీకు ఇంత డబ్బులు ఇస్తాం. హ్యాపీ ఫర్ ఇట్, ఐఎమ్ టేకింగ్ ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్డౌటెడ్లీ. ఒక కాలేజ్ నుంచి ఎల్లుండి 30 మంది చేరుతున్నారు ఇంటర్న్షిప్ కి, అండ్ దే ఆర్ ఆల్ పేయింగ్ ఫర్ ఇట్. ఒక కోర్స్ నేర్చుకొని ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఇలా ఎలా జరిగింది, వీళ్ళందరికీ ఎలా తెలిసింది నేను ఏంటి అని? ఒక సెషన్ చేసి రోజుకి లేదా వారానికి ఒక సెషన్ చేసి కూర్చుంటే కుదరదు. there are a lot of challenges in what we are doing. Now let us go with one by one. నేను కొన్ని బ్రీఫ్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరితో. I don't know how you all take it, but నేను సంపాదించిన నాలెడ్జ్ అనలిటిక్స్ ఆస్పెక్ట్ గా, ఒక హెచ్ఆర్ అనలిటిక్స్, క్రైమ్ అనలిటిక్స్ లాగే మార్కెట్ రీసెర్చ్ మీద, ఫైనాన్షియల్ రీసెర్చ్ మీద కూడా నేను ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టడీస్. ఈ స్టడీస్ లో భాగంగా టెక్నాలజీతో కొలాబరేట్ అయ్యి వాట్ సార్ట్ ఆఫ్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఆర్ వి గోయింగ్ టు డూ టుడే, వాట్ సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్స్ హ్యావ్ వి కమ్ అప్ విత్ అనేది చూసినట్టయితే దెర్ ఆర్ వండర్ఫుల్ డెవలప్మెంట్స్. నౌ లెట్ us go with the slide show here. So this is all about marketing analysis to improve consumer insights using data techniques. Data, first of all, let me explain you what is data all about. Okay, this is all about, I should say, this is all about data and numbers. ఇవాళ మీ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి దాకా ఎందుకు, జీవన్ గారు ఉన్నారు అనుకోండి, ఆయన అడుగుతారు, కార్తిక్ గారు మీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ సార్. మీరు ఇంతవరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? 10 ప్రోగ్రామ్స్ చేశాను. మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం ఇన్ఫర్మేషన్ కావాలి సార్? ఏమైనా టెస్టిమోనియల్స్ ఉన్నాయా? పోనీ ఏమైనా వీడియోస్ ఉన్నాయా? ఏమైనా మీరు చేసిన వర్క్ రిలేటెడ్ క్లూస్ ఉన్నాయా? దిస్ ఈస్ ఆల్ డేటా. ఒక కంపెనీ బయటకు వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవాలి, ఒక పర్సన్ తనని తాను మార్కెట్ చేసుకోవాలంటే గా కొంత డేటా కావాలి. నేను ఇవాళ ఒక కంపెనీలో ఉద్యోగానికి పోతున్నాను అని అంటే, అడగడానికి వెళ్తున్నా అంటే, నా దగ్గర ఉండాల్సిన డేటా ఏంటి? నా క్వాలిఫికేషన్, నాకున్న చాలా లైక్ వాట్ ఎవర్ ఐ హావ్ అచీవ్డ్ ఇన్ మై లైఫ్, నా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఈ డేటా అంతా కలిపి ఒక రెజ్యూమ్ లాగా, ఒక ఫైల్ లాగా పెట్టి వాళ్ళ ముందు తీసుకెళ్లి పెడితే ఆ డేటాను వాళ్ళు చూసి వీడు ఎంతవరకు ఆఫీస్ కి పనికొస్తాడో పనికిరాడో చెప్తారు. Am I right or wrong? That's true. That's what we need to do. డేటా అనే పదానికి చాలా మందికి అర్థం తెలియకుండానే డేటా అనాలిసిస్ చేస్తున్నారు. డేటా అనే పదానికి చాలా మందికి అర్థం తెలియకుండానే డేటా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి రాంగ్ డిజైన్ ఆఫ్ డేటాతో మనం చేసే ప్రెడిక్షన్స్ వల్ల మన ప్రోడక్ట్ మార్కెట్ లో ఎంత సేల్ అవుతోంది, మన ప్రోడక్ట్ మార్కెట్ లో ఎక్కడ ఫెయిల్ అవుతోంది, మన ప్రోడక్ట్ మార్కెట్ లో ఎంత బెనిఫిట్ అయింది జనాలకి, ఏమీ రైట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా చాలా కంపెనీస్ గిలగిలా కొట్టుకుంటున్నాయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హౌ మెనీ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు సర్వైవ్? దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. నేను ఈ మధ్య ఒక స్టూడెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దే స్టిల్ హ్యావ్ 2 days టైం. ప్రస్తుత మార్కెట్ కండిషన్ లో కొన్ని కంపెనీస్ తీసుకొని వాటి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ నుంచి నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్ వరకు వాటి మార్కెట్ అనాలిసిస్ తయారు చేసి ఒక ట్రెండ్ లైన్ సెట్ చేసి, వేర్ వర్ దే, వాట్ ఆర్ టుడే, వేర్ విల్ బి టుమారో, ఈ 3 పారామీటర్స్ మీద నాకు ఒక గ్రాఫ్ డేటా కలెక్ట్ చేసి మీరు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అన్న. దే ఈవెన్ డిస్టర్బ్ మీ at 12:30 in the night for a doubt, and I'm answering them. That's the kind of interest they have, because they know that if they come back to me with empty hand, I'm not going to do anything. Now let us see one by one here. Just give me 1 minute. Now a simple definition. Marketing అంటే మనందరికీ తెలిసింది ఏంటి? ఒక ప్రోడక్ట్ ని అమ్మేయటం, లేదా ఒక ప్రోడక్ట్ ని తీసుకెళ్లి బజార్ లో పెట్టి దాని ఇలాగోలాగా సేల్ చేయడం. Now marketing is what you say and how you say it when you want to explain it, how awesome your product is and why people should buy it. Simple example. ఇప్పుడు నన్ను నేను మార్కెట్ చేసుకోవాలి. కార్తీక్ అంటే ఎవరు, వాడు ఏం చేస్తాడు, వాడు మీకు ఎలా బెనిఫిట్ అవుతాడు, వాడి వల్ల మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇలా నేను అన్ని చెప్పుకుంటూ పోకపోతే హౌ ఇస్ దట్ పీపుల్ విల్ గెట్ టు నో వాట్ ఈస్ కార్తీక్ ఆల్ అబౌట్? లేదా నా గురించి ఒక 10 మంది చెప్పాలని అంటే ముందు నా దగ్గర డేటా ఉండాలి, నా గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి, నా గురించి కంటెంట్ ఉండాలి. సో మార్కెట్ లో మనం మన గురించి ఏం చెప్తున్నాం, మన ప్రోడక్ట్ గురించి ఏం చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం, హౌ ఆర్ వి ఎక్స్ప్లెయినింగ్? సార్ నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఫోన్, ఈ ఫోన్ నేను అమ్మాలి మార్కెట్ లో. ఇప్పుడు నేను వెళ్ళంగానే, సార్ ఇది ఫోన్ బాగుంది సార్, దీన్ని కొనుక్కోండి సార్, ఇది ఇలా సార్, అదా సార్ అంటే, లేదయ్యా నా దగ్గర ఆల్రెడీ ఇంకో ఫోన్ ఉంది అంటారు. వేర్ ఆర్ వి డూయింగ్ రాంగ్? వేర్ ఆర్ వి గోయింగ్? వీఆర్ డూయింగ్ ఎ బిగ్ మిస్టేక్. Are we really doing the marketing in a right way? We need to sell a product, but how is that you are going to speak about that product? You need to sell your skills. How is that you are going to do it? Ninnadtho I have made a very big resolution, and I don't know how it impacts me. Like whatever the analysis I have done till,
నా మార్కెట్, నాకున్న ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం కార్తీక్ అంటే ఏంటి ఇవాళ చాలా మందికి తెలుసు. కార్తీక్ మార్కెట్ లో ఏం మాట్లాడతాడో చాలా మందికి తెలుసు. కార్తీక్ ఎలాంటి స్కిల్స్ ఇవ్వగలడో చాలా మందికి తెలుసు. బట్ ఇప్పటివరకు కార్తీక్ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ ఫ్రీగా చేయడం. సరే, కొంతవరకు చారిటీ చేశాను, వెరీ గుడ్, అన్డౌటెడ్లీ ఐ వాంటెడ్ టు హెల్ప్ పీపుల్. బట్ నౌ నా అనాలిసిస్, నా ప్రిడిక్షన్, నా అజంప్షన్ ప్రకారం, అజంప్షన్ కాదు, మై అనాలిసిస్ ఇస్ కరెక్ట్. ద నెక్స్ట్ 6 months to 1 year, what is my job? I have to sit in front of the computer and talk to people. Then where is my bread and butter? నేను సంపాదించేది ఎలా, నేను తినేది ఎలా, నా ఫ్యామిలీ రన్ అయ్యేది ఎలా, if I keep on giving the things for free? So now it's time to understand what is Karthik, how is Karthik going to be in this society, వాడు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు మార్కెట్ లో, and how is that he is going to success is the question. Now let's go one by one then. Now even I am hiding from the video for some time. Now this is all about marketing definition in a simple layman language. Now what is marketing science? What is this physical science lapode inkok science laga, forensic science laga? Yes, there is a big thing. Marketing science is an analytical arm of marketing. What do we mean by analytical arm ante? Okay, what do you mean by analytical arm? Analytics antene the way how you actually try to, the way how you actually try to analyze, understand, or do a prediction and show the world that whatever the data you have and whatever the evaluation analysis you have done is really going to be correct. That means మీరు ఇప్పటివరకు చేసిన ఇన్ఫర్మేషన్ కి, మీరు కలెక్ట్ చేసిన డేటాకి మీరు ఇచ్చే అవుట్పుట్ ఇది మీ ప్రిడిక్షన్ ప్రకారం. సో అనలిటికల్ ఆర్మ్, మనకు ఆల్రెడీ 2 ఆర్మ్స్ ఉన్నాయి. సో మార్కెటింగ్ కూడా ఆర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద న్యూ వన్? అనలిటిక్స్. అనలిటిక్స్ లేకుండా హెచ్ఆర్ పని జరగట్లేదు, మార్కెటింగ్ పని జరగట్లేదు, ఫైనాన్స్ వర్క్ జరగట్లేదు, క్రైమ్ అనలిటిక్స్ జరుగుతున్నాయి. అంటే ప్రతి చోట ఒక అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. హౌ ఈస్ దట్ షేర్ మార్కెట్ రన్నింగ్, వాట్ సార్ట్ ఆఫ్ అనాలిసిస్ దే ఆర్ డూయింగ్, హౌ మెనీ టూల్స్ దే ఆర్ యూజింగ్. చాలా కంపెనీస్ లో చూసానండి. నేను ట్రైనింగ్ ఇవ్వడానికి బ్యాంక్స్కి వెళ్ళాను, నేను ట్రైనింగ్స్ ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్కి వెళ్ళాను. నేను వాళ్ళని ఒకటే అడిగాను, హౌ ఆర్ యూ ప్రెడిక్టింగ్ యువర్ సేల్స్, what sort of software you are using to predict your sales, what type of tools you have to analyze your sales structure. ఇవన్నీ అడిగితే వాళ్ళు ఒకటే అంటారు, సార్ పర్ఫార్మెన్స్. నో హౌ ఆర్ యూ హౌ ఈస్ దట్ యు ఆర్ ఎవాల్యుయేటింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ? మెనీ ఆఫ్ దెమ్ వర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. అండ్ నెంబర్ 2, మనం అసలు సేల్స్ ప్రిడిక్షన్ ఎలా కండక్ట్ చేస్తున్నాం, డేటా ఎందులో మెయింటైన్ చేస్తున్నాం, ఎక్సెల్లో డేటా ఉంటే సరిపోతుందా, వాట్ అదర్ టూల్స్ వీ హ్యావ్, హౌ ఈస్ దట్ యూ కెన్ డూ, సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్. నౌ మార్కెటింగ్ సైన్స్ ఇంటర్చేంజబుల్ విత్ మార్కెటింగ్ అనలిటిక్స్ సీక్స్ టు క్వాంటిఫై క్యాజువాలిటీ. మార్కెటింగ్ సైన్స్ ఆర్ మార్కెటింగ్ అనలిటిక్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ రాదర్ సే దిస్. నౌ హౌ ఈస్ దట్ మార్కెటింగ్ అనలిటిక్స్ ఈస్ గోయింగ్ టు మేక్ అ బిగ్ డిఫరెన్స్ ఫర్ us? How is that it is going to be a big arm for marketing wing? No, that is what we are going to discuss here. Its overall purpose is to decrease the chance of market is making a wrong decision. ఇవాళ నేను ఒక ప్రోడక్ట్ అమ్మడానికి మా కంపెనీకి చెప్పి, ఇవాళ సాయంత్రం లోపల ఒక షోరూమ్ లో ఒక అబ్బాయిని నిలబెట్టి, లేకపోతే ఒక బ్యాంక్ లో ఒక అబ్బాయిని నిలబెట్టి, యూ షుడ్ సెల్ 10 credit cards or 10 loans టుడే అని నేను చెప్పాను అంటే, నో వాట్ సార్ట్ ఆఫ్ డెసిషన్స్ వీఆర్ మేకింగ్ టు సెల్ దట్ క్రెడిట్ కార్డ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఒకరిని సెలెక్ట్ చేశారు అంటే ఆ టాస్క్ కి మీ దగ్గర ఏం డేటా ఉంది ఆ అబ్బాయి గురించి, వాట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్, వాట్ ఈస్ హిస్ నాలెడ్జ్ లెవెల్ ఇన్ మార్కెటింగ్, మీరు ఏమన్నా అనాలిసిస్ చేశారా, వాట్ డేటా వాజ్ అక్యుములేటెడ్ అబౌట్ హిమ్ అండ్ వాట్ డేటా డిడ్ యూ అనలైజ్, ఇవన్నీ కూడా చూడాలండి. ఒకతన్ని హైర్ చేసుకున్నాము, వాడిని బ్యాంక్ లో నిలబెట్టేసాము, వాడు సేల్స్ చేయట్లేదు, వాడు టార్గెట్ మీట్ అవ్వట్లేదు అంటే సర్టెన్లీ ఇంపాసిబుల్. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇంజనీరింగ్ చేసిన వాడు ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి నేను మార్కెటింగ్ అన్నా చేస్తా, లేకపోతే నేను ఇంకోటన్నా చేస్తా. ఐ నో మెనీ ఆఫ్ మై పీపుల్ హూ డిడ్ దేర్ ఎంఎస్ ఎంటెక్ అండ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ కాలిఫోర్నియా అండ్ చికాగో ఇన్ సూపర్ మార్కెట్స్ అండ్ డైలీ మీటింగ్ దేర్ టార్గెట్స్. దే ఆర్ మీటింగ్ ద టార్గెట్స్. ఒక ఇంజనీర్ టార్గెట్ ఎలా మీట్ అవుతున్నాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నో, ఐ ఆస్క్ దెమ్, హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దిస్? సింపుల్ వే. బిఫోర్ దే యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఫ్రమ్ దేర్ మేనేజర్స్, వాళ్ళు చేస్తున్న ఫస్ట్ వర్క్ ఏంటంటే, సార్ మీరు ఇప్పుడు ఇచ్చిన దానికి నా దగ్గర ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది, దీని ప్రకారం నేను వెళ్తే దీని ఇలా సేల్ చేయొచ్చు, ఇది కరెక్టా కాదా, లేదా మీ దగ్గర ఉన్న బెటర్ ఐడియా ఉందా? లీడర్షిప్ అక్కడే మీ ప్లేస్ లోకి వస్తుందండి. మీరు ఒకరికి పని చెప్పినప్పుడు పని చేసేవాడు చెప్పే మాట కూడా మనం వినాలి. మీ దగ్గర కొంత డేటా ఉంది వాడి గురించి, వాడి సామర్థ్యం ఏంటో, వాడు ఏం చేయగలడో మీకు తెలిసినప్పుడు, వాడు ఏం చేయగలడో చెప్తున్నప్పుడు మనం విని అది ఎంతవరకు కరెక్ట్ అనలైజ్ చేయాలి.
వాడు చెప్తున్న ప్రొసీజర్ ప్యాటర్న్ తప్పు అనుకోండి, దెన్ యూ సే ఓకే బాబు నువ్వేం వరీ కాకు, నీకు ఇంకొక టాస్క్ ఇస్తాను, కరెక్ట్ ఉన్న వాడిని పెడతాను ఆ ప్లేస్ లో అనాలి. ఈ పూటకి పూట గడిస్తే చాలు, మా పై మేనేజర్స్ వచ్చి చూస్తారు కాబట్టి ఎవడో ఒక డోర్ దగ్గర నిలబడి లోన్లు కావాలా అంటాడు. నో, ప్లీజ్ డోంట్ డూ దట్ రాంగ్ సేల్స్. డెసిషన్ మేకింగ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రైట్ పర్సన్ మనకి ప్లేస్ లో ఉండాలి. ఇవాళ కొన్ని వందల వేల మార్కెట్ బిజినెసెస్ పోవడానికి కారణం ఇదే. అనాలిసిస్, వాట్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు డూ టుడే ఈజ్ ఆల్ డేటా డిపెండెంట్. డైరెక్ట్ బిజినెస్ మార్కెటింగ్ అడ్వాంటేజెస్, మార్కెటింగ్ జాబ్ సాలరీస్ టూ లో. డైరెక్ట్ బిజినెస్ మార్కెటింగ్ అంటే డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉండొచ్చు, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో హౌ మెనీ పాలసీస్ కెన్ యూ సెల్ డోర్ టు డోర్, హౌ మెనీ ప్రోడక్ట్స్ కెన్ యూ సెల్ డోర్ టు డోర్. నాకు బాగా గుర్తు, కోవిడ్ రాకముందు, ఈ కరోనా రాకముందు ఇంటి ముందరికి కొంతమంది స్టూడెంట్స్ ఎంబీఏ అని చెప్పి ఐడి కార్డ్ వేసుకొని ప్లాస్టిక్ ఐటమ్స్ లేకపోతే హోమ్ కిచెన్ హోమ్ నీడ్స్ ఇవన్నీ తీసుకొని, సార్ దీంతో కొబ్బరి తురమొచ్చు, దీంట్లో ఎర్రగడ్డలు కట్ చేయొచ్చు అని చెప్పి ప్రోడక్ట్స్ ఒక బ్యాగ్ లో పెట్టుకొని ఇంటింటికి తిరిగే వాళ్ళని చూసాం మనం. ఇన్సూరెన్స్ కోసం ఇంటింటికి వచ్చిపోయే వాళ్ళని చూసాం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ 6 months డైరెక్ట్ మార్కెటింగ్ అనేది వీలవుతుందా? కుదరదు. డైరెక్ట్ మార్కెటింగ్ పోతే మనం హాస్పిటల్కి పోవాలి. ముందు అసలు మనల్ని అపార్ట్మెంట్ లో కూడా రానిరు. పోనీ ఇండివిజువల్ హౌస్ దగ్గరికి వెళ్ళినా కిలోమీటర్ బయట నిలబెడతారు. బాబు మీరెవరో నాకు తెలియదు, మీకు ఏముందో మాకు తెలియదు. నో, వాట్ ఈస్ ద వే? వీఆర్ ఆల్ గుడ్ విత్ సోషల్ మీడియా. వి నో వాట్ ఈస్ యూట్యూబ్, వి నో వాట్ ఈస్ గూగుల్, వి నో వాట్ ఈస్ ఫేస్బుక్, ఈవెన్ వి నో వాట్ ఈస్ ఇన్స్టాగ్రామ్. ఐ వండర్ టు సీ, నాకు చేతగాంది ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లో కూర్చొని డబ్బులు వేలకు లక్షలు సంపాదిస్తున్నాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. ఎప్పుడు మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న క్లూస్ అనలైజ్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న మన డేటా అనలైజ్ చేసుకోవాలి. సిమిలర్ వే మన ప్రోడక్ట్ ని నేను గ్రూప్ లో పెడితే, మన చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని ప్రతి ఒక్కళ్ళకి పంపించడం కాదు. యు ఐడెంటిఫై ద రైట్ కస్టమర్, యు ఐడెంటిఫై ద రైట్ గ్రూప్, యు ఐడెంటిఫై ద రైట్ టీమ్. ఎవరికి వెళ్తే నా ఇన్ఫర్మేషన్ కరెక్టు, ఎవరి ద్వారా అది ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది, ఎవరికి ఇది నిజంగా రిక్వైర్మెంట్ గా మారుతుంది. ఇంత ప్రెడిక్షన్స్ మనం ఎప్పుడన్నా చేశామా? ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కంపెనీస్ అండి, ఐఎమ్ సారీ టు సే దిస్. నేను నా సర్వీస్ లో నాకు తెలిసి ఇటు ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ కంపెనీ ఆస్పెక్ట్ లో, మార్కెటింగ్ విషయంలో, అనలిటిక్స్ పరంగా ట్రైనింగ్ ఇచ్చిన వాటిల్లో I have seen more than 28 to 30 companies who have been continuously doing a wrong prediction analysis. ఒక పాలసీ అమ్మడం ఎంత కష్టమో అమ్మే వాళ్ళకి తెలుసు. ఎన్ని గంటలు కూర్చోవాలి, ఎంత మాట్లాడాలి, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఎన్ని గంటలు కూర్చోవాలి. నౌ అతన్ని పంపిస్తున్న వాళ్ళు టార్గెట్ సెట్ చేసే ముందు ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ఇతని దగ్గర ఉన్న వర్త్ ఎంత, ఇతను ఎలాంటి వాడు, ఇతని డేటా కలెక్ట్ చేసి, ఇతను వెళ్తున్న డెస్టినేషన్ డేటా కలెక్ట్ చేసి, ఈ డేటాకి ఆ డేటా సింక్ అవుతుందా, ఈజ్ ఈ ద రైట్ సోర్స్ టు గో దేర్, ఆర్ ఇది ఇతనికన్నా ఎవరన్నా బెటర్ ఆప్షన్ ఉన్నారా, ఇవన్నీ అనలైజ్ చేస్తున్నామా? లేదు. వీఆర్ జస్ట్ హైరింగ్ పీపుల్, వీఆర్ ఫైరింగ్ పీపుల్. ఎందుకు? వై ఈస్ దట్ హ్యాపెనింగ్? మధ్యలో హైరింగ్ ఫైరింగ్ వల్ల నష్టపోయేది ఎవరంటే ఎవడో కాదు, కంపెనీనే. వాడి మీద డబ్బులు పెడుతున్నాము, వాడి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము, వాడికి అలవెన్సెస్ ఇస్తున్నాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు, లేకపోతే వాడు టార్గెట్ మీట్ అవ్వడు. దెన్ వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్? వేర్ ఈస్ అవర్ రెవెన్యూ జనరేషన్? రెవెన్యూ జనరేషన్ ఇస్ జస్ట్ ఫెయిలింగ్ బికాస్ అవర్ ప్రెడిక్షన్స్ ఆర్ రాంగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో హౌ మెనీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కెన్ మేక్ హ్యూజ్ బిజినెస్? వెరీ టఫ్. ఎవరి దాకా ఎందుకు? నేనే 2 పాలసీలు ఇంకా పెండింగ్ లో పెట్టుకున్నా. 2 పాలసీలు కట్టాలి, 2 కలిపితే అరౌండ్ 25 to 30,000. Why is that I'm putting in pending? Because I know most of the people are financially in a burden. Now I started getting calls from these companies. మీరు ఎప్పుడు పే చేస్తారు, మీరు ఎప్పుడు పే చేస్తారు? నేను ఒక మేనేజర్ని అడిగాను, సార్ మీరు ఏమన్నా అసలు ఒక లెక్క వేసుకున్నారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటి రెంట్ కట్టడానికి కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు, శాలరీలు రావడానికి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఈ పరిస్థితుల్లో ఒక కంపెనీ నుంచి ఫోన్ చేసి నిజంగా మీరు ఎలా అడుగుతున్నారు, ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ విల్ యూ పే అని అడిగాను. ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నాకు అవన్నీ తెలియదు, మా పై వాళ్ళు నన్ను అడగమన్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే ఇది ఎక్కడికి పోతుందంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్కిప్ అయ్యి ఎవడు ఎటువంటి ప్రిడిక్షన్ చేయకుండా, వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్? బిజినెస్ ఈజ్ బ్యాడ్లీ డ్రివెన్ ఇన్ ఎ రాంగ్ వే, అండ్ దట్ టు వీ హ్యావ్ అ టెక్నాలజీ డిస్రప్షన్. ఇప్పుడున్న టెక్నాలజీ డిస్రప్షన్ కి మనం ఎంత యాక్టివ్ గా ఉండాలి, ఎంత ఎఫెక్టివ్ గా ఉండాలి, ఎంత ఇంప్రెసివ్ గా వర్క్ చేయాలి. అలాంటిది బ్లైండ్ గా ఒక అతన్ని రోడ్డు మీదకి పంపించి 4 కార్డులు అమ్ముకొని రా, లేకపోతే బ్యాంక్ లో నిలబెట్టి 4 లోన్లు అమ్ము అని అంటే, ఆర్ వి రియలీ చూసింగ్ ఎ రైట్ పర్సన్? లెట్ us see all these things now.
వై ఈజ్ మార్కెటింగ్ సైన్స్ ఇంపార్టెంట్? ఐఎమ్ ఫోకసింగ్ ఫస్ట్ ఆన్ మార్కెటింగ్ సైన్స్. ఎందుకంటే మార్కెటింగ్ సైన్స్ అనేది ఒక హ్యూజ్ సబ్జెక్ట్. ఎంత హ్యూజ్ సబ్జెక్ట్ అంటే దీంట్లో నేను స్టాటిస్టిక్స్ అనే వర్డ్ తీసుకొని దిగితే నెక్స్ట్ 3 hours or 4 hours మాట్లాడాలి. What is inference? What is random generation? What are the predictive analysis? What type of other analysis are we doing? What sort of tools we are using? What sort of applications we have? వద్దులేండి, ఇంక ఇవి మొదలు పెడితే it takes 3-4 hours ఒక స్టాటిస్టిక్స్ మీదనే. నౌ ఇందులో మార్కెటింగ్ సైన్స్ లో క్వాంటిఫైస్ ద క్యాజువాలిటీ ఆఫ్ consumer behavior. Now you just need to understand how is your consumer behavior or your customer's attitude or behavior. Are they really able to go with this? ఇప్పుడున్న పొజిషన్లో నేనున్న ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నాకు ఇంకొకసారి ఫోన్ వస్తే నా బీపీ ఎక్కడికి పోతుందో నాకే తెలియదు. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ రియలీ గెటింగ్ పిస్డ్ ఆఫ్. ఇది చాలదన్నట్టు బ్యాంకులు ఓపెన్ అయిపోయినాయి, లేకపోతే అన్ని నార్మల్గా ఉన్నాయని చెప్పి రోజు ఫోన్ కాల్, ఏమంటే మీరు క్రెడిట్ కార్డు కావాలన్నా, మీకు ఆ లోన్ కావాలి, మీకు ఈ లోన్ కావాలన్నా, అసలు ఎవరికి ఫోన్ చేసి ఏమడుగుతున్నాం? ఆర్ వి రియలీ ప్రెడిక్టింగ్? నో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎవరైనా మీకు ఫోన్ చేసి లోన్ కావాలన్నా మీ డీటెయిల్స్ చెప్పదంటే దయచేసి డైరెక్ట్ గా డీటెయిల్స్ ఇవ్వకండి. 90% ఆఫ్ ద కాల్స్ ఆర్ నాట్ ఫ్రమ్ బ్యాంక్స్, దే ఆర్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ. మీ డేటా మొత్తం వాళ్ళ చేతిలో పెడితే ఏమవుతుందో యూ డిసైడ్. వాళ్ళు దాన్ని మార్కెటింగ్ టూల్ కింద వాడుకుంటారు. ఎలా వాడుకుంటారు? మా దగ్గర ఇంతమంది కన్స్యూమర్స్ లిస్ట్ ఉంది, మా దగ్గర ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు, మా బ్యాంక్కి ఇంతమంది రెగ్యులర్ విజిటర్స్ ఉన్నారు, మీరు ఏమన్నా తీసుకుంటే కదా వాడి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్. So this is how we are giving out our data. If you don't know already, consumer behavior is the center point hub. I mean the hub, the pivot around which all marketing hinges. ఇప్పుడు మీరు ఒక కస్టమర్ దగ్గరికి మాట్లాడారు, కస్టమర్తో మాట్లాడారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ గారు నాకు ఫోన్ చేశారు, చేసి కార్తిక్ మీరు ఈ ప్రోడక్ట్ ఒకటి ఉంది, కొంచెం దాన్ని మాట్లాడి వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో డిస్కస్ చేయండి అని. నా వాట్ విల్ ఐ డూ? ఆ XYZ అనే పర్సన్కి ఫోన్ చేసి, సార్ మా కంపెనీ తరఫున ఈ ప్రోడక్ట్ గురించి మీతో మాట్లాడాలి, రమ్మంటారా? ఆ రండి, ఎల్లుండి రండి అంటాడు. సో ఫర్ సమ్ XYZ రీజన్ నేను బోలే, ఐ హ్యావ్ ఫెయిల్డ్. నౌ ఆఫ్టర్ 1 day వెన్ ఐ గివ్ ఏ కాల్ బ్యాక్, ఆయన ఒకటే మాట అంటాడు, నిన్న మీరు రాలేదు, ఇవాళ నేను తీసుకోను అంటాడు. కస్టమర్ ఎలా ఉంటాడంటే అతను మనకి ఛాన్స్ ఇవ్వడమే చాలా కష్టము. ఆ మినిట్ మనం కనుక మిస్ చేసుకున్నాం అనంటే దట్ వీఆర్ గోయింగ్ టు సమ్వేర్ వీఆర్ నాట్ అట్ ఆల్ రెడీ ఫర్ ఇట్. కస్టమర్ వస్తాడా రాడా తెలియదు, పోయి తలుపు దగ్గర కూర్చోవాలి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇంతకుముందు ఇల్లు ఖాళీ చేశానండి, 2 months బ్యాక్ ఒక ఇల్లు వెకేట్ చేశాను. నేను ఇల్లు వెకేట్ చేసేప్పుడు మా పక్కన ఒక ఆయన తెలిసిన ఆయన అన్నారు, కార్తిక్ గారు మీరు ఇల్లు వెకేట్ చేస్తున్నారు, మీ ఓనర్కి చెప్పండి ఇల్లు నేను తీసుకుంటాను అని. జస్ట్ బికాస్ ఆఫ్ కోవిడ్ నా షిఫ్టింగ్ 2 months టైం పట్టింది వెహికల్స్ లేక. తీరా నేను వెహికల్స్ తీసుకొని షిఫ్ట్ చేసి మా ఓనర్కి చెప్పాను, సార్ నేను ఖాళీ చేశాను, పక్కన ఆయన వచ్చి ఇల్లు తీసుకోమనండి. ఆయన ఫోన్ చేస్తే పక్కన ఉన్నాయని చెప్పారట. సార్ నేను 2 months బాగా అబ్జర్వ్ చేశాను, మీ అపార్ట్మెంట్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, నేను చేరట్లేదు అని చెప్పారు. సింపుల్ ఎగ్జాంపుల్. కన్స్యూమర్ మైండ్ సెట్ ఎలా మారిపోతుంది చూడండి. మనకి దేవుడు కనిపించినట్టు ఆ దేవుడు ఒక్కసారి కనిపిస్తాడు, అడిగితే ఒకసారి వరం అడగండి అయిపోవాలి అక్కడికి, అంతే. ఛాన్స్ దొరకడమే, ఒకే ఒక ఛాన్స్ అంటాడు, అదే సినిమాలో రవితేజ్ ఆ టైప్ లో వచ్చిందే ఒక ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్ ని మనం సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి, వీఆర్ గాన్. అండ్ దట్స్ ద వన్ రీజన్. ఇఫ్ యూ లుక్ అట్ మన వీళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్, డాక్టర్ 3 గంటలకు రమ్మంటే వచ్చి 12 గంటలకు హాస్పిటల్లో కూర్చుంటారు. వై? They know what is the value of the time and that particular business. If they miss out meeting that doctor per day, meeting that doctor per day, what is that they will answer in the office, and how much business loss is happening in that. థియరిటికల్ గా మార్కెటింగ్ గురించి మనం ఎంతన్నా మాట్లాడదామండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మార్కెటింగ్ ఏముంది, ఇట్లా అంటే అయిపోతుంది. ఒక ప్రోడక్ట్ ఫోన్ 10 నిమిషాల్లో అమ్ముతా, అమ్మేవాడికి తెలుస్తుంది ఆ ప్రాబ్లం. నిజానికి ఆ కష్టం నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. చాలా మంది అన్నారు, మీరు ఒక ఆఫీస్ పెట్టండి, మీరు వర్చువల్ ఆఫీస్ రన్ చేస్తున్నారు, ఫిజికల్ గా ఆఫీస్ పెట్టండి, అది చేయండి ఇది చేయండి అని. ఆఫీస్ పెట్టడం పెద్ద ప్రాబ్లం కాదు. హౌ ఇస్ దట్ ఐఎమ్ గెటింగ్ కస్టమర్స్ టు మై ఆఫీస్, హౌ ఇస్ దట్ ఐ షుడ్ రన్, హౌ ద వరల్డ్ షుడ్ నో, దానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి మనుషులు కావాలి, ఎలాంటి రిసోర్సెస్ నా దగ్గర ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి కొన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, ఒకవేళ మీకు ఎవరన్నా ఫోన్ చేసి నాకు ఇది పలానా టైంకి రమ్మనండి అంటే, సారీ సార్ నాకు ఆ టైంలో ఇంకొక అపాయింట్మెంట్ ఉంది, నేను రాలేను. నెవర్ ఎవర్ సే నో టు అ కస్టమర్. మీరు పోలేరా, యు గివ్ అన్ ఆప్షన్ టు ఆ సమ్వన్. మీ ఆఫీస్లోనే ఆల్టర్నేట్ చూడండి. సమ్హౌ వీ నీడ్ టు స్టిక్ టు దట్ పర్సన్. నేను ఒక చిన్న ట్రయల్ తీసుకున్నాను అండి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఉండి, మీరు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు, మీరు మా సెషన్స్ లో కూర్చున్నారు, ఒక్కసారి ట్రై చేయండి, ఒక 2 పాలసీలు రెఫర్ చేయండి మాకు అన్నారు. 2 పాలసీలు రెఫర్ చేయడానికి అండి నిజంగా చెప్తున్నా, హుస్సేన్ సాగర్ లో నీళ్లు తాగినంత పరిస్థితి, నా బుర్ర మొత్తం వాష్ అవుట్. ఐ కుడ్ నాట్ సెల్ ఈవెన్ 2 policies. ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ మేకింగ్ lakhs and crores అవుట్ ఆఫ్ ఇట్. అంటే వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, హౌ ఇస్ దట్ దే ఆర్ అనలైజింగ్ ఎ కస్టమర్,
అంటే అనాలిసిస్ అనే పదం, అనలిటిక్స్ అనే పదం ఈ మధ్య కొత్తగా వచ్చాయే తప్పనిస్తే దీన్ని మనం ట్రెడిషనల్ గా గత సంవత్సరాలుగా వాడుతున్నాం. మనకి ఏదైనా కొత్తగా కనిపిస్తే దాన్ని కొత్తగా చూడడం అలవాటు అయిపోయింది. అంచనా వేయడం, పెద్దవాళ్ళు వాడేవాళ్ళు ఈ వర్డ్. మీరు అంచనా వేశారా? ఓ పొలం దున్నాలంటే ఎన్ని గంటలు టైం పడుతుంది అంచనా వేశారా? మీరు ఇక్కడి నుంచి ఆ ఊరికి పోవాలంటే ఎంత సమయం పడుతుంది? ఈ అంచనా అనే పదాన్ని లెక్కల కింద మార్చి అనలిటిక్స్ అనే పదాన్ని తీసుకొచ్చి మన ఇంగ్లీష్ లో ముందు పెడితే మనం దాన్ని ఏదో పెద్ద చైనీస్ డ్రాగన్ లా చూసి పెద్ద పదం అనుకొని బిగ్ డేటా అనే వర్డ్ కింద వాడేస్తున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ద వన్. వీ హావ్ బీన్ యూజింగ్ ఇట్. దట్స్ హౌ ఎల్ఐసి పీపుల్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. నాకు తెలిసిన ఒక ఆయన ఒక్క పాలసీల మీదనే 3 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన పొద్దున మా ఇంటి కాఫీ తాగడానికి వచ్చాడంటే నాకు అర్థమైపోయి ఉంటుంది మాకేదో పాలసీ అమ్ముతున్నాడు అని. నేను ఆయన వచ్చే టైం మాకు వీధి చివరిలోంచి కనిపిస్తాడు, నేను వెనక నుంచి ఇంకో గోడ దూకి వెళ్ళిపోయింటాను. సో మా నాన్నతో మాట్లాడతాడు, నేను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అంకుల్ వచ్చి వెళ్ళాడు, ఏమమ్మాడు? ఈ పాలసీ అమ్మాడు. అవుట్. నౌ థర్డ్ పాయింట్. Now, any marketing that is not about consumer behavior, understanding it, incentivizing it, changing, etc., is probably heading down the wrong road. ఒక కన్స్యూమర్ అనాలిసిస్ ఆర్ కస్టమర్ అనాలిసిస్ అన్నప్పుడు యూ షుడ్ డూ ఇట్. నేను చెప్పిన 2 పాలసీలు, ఒక పాలసీ ఏంటంటే మా అన్నయ్య అమెరికాలో ఉన్నారు. మా అన్నయ్య పొరపాటుగా నేను ట్రైనింగ్ లో ఉండగా ఫోన్ చేశాడు. నేను మాట్లాడుతున్నా, పక్కన మా సీనియర్ మేనేజర్ ఉన్నాడు. ఆయన అన్నాడు, కార్తీక్ ఏం జరుగుతోంది? లేదంటే మా వాళ్ళు ఫోన్ చేశారు ట్రైనింగ్. ఎక్కడ ఉంటారు మీ అన్నయ్య? అసలే మన వాళ్ళకి కొంచెం క్లూ దొరికితే మొత్తం వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ ఎవరో అడుగుతున్నారు, గిరిధర్ గారు. చెప్తాను సార్, ఐ డెఫినెట్లీ ఆన్సర్ అబౌట్ దిస్ సర్టిఫికేషన్. నౌ ఇక్కడ జరిగింది ఏంటంటే మా అన్నయ్య దగ్గర మొత్తం మా అన్నయ్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పిన తర్వాత, సరే మీ అన్నయ్య దగ్గర ఒక 1 lakh పాలసీ చేయించండి చాలు, ఇంకేం అడగం మిమ్మల్ని అన్నారు. ఆ 1 lakh పాలసీ కోసం నన్ను 1.5 months ఎంతలా నా వెనకబడ్డారంటే లాస్ట్ కి నాకు విసుగొచ్చి మా అన్నయ్య నాతో గొడవ పడారే. వాళ్ళు ఎవరో నాకు ఐ డోంట్ నో హౌ దే గాట్ మై బ్రదర్స్ ఫోన్ నెంబర్. నౌ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అండ్ ఫైనలీ వి మెస్డ్ అప్. వి ఎండెడ్ అప్ పేయింగ్ నో 1 lakh. మేము పే చేయలేదు. బట్ కస్టమర్ అనేవాడు ఒకవేళ మీకు ఫోన్ చేసి, బాబు అర్ధరాత్రి 12 అయింది, నేను మీకు ఈ పని చేద్దాం అనుకుంటాను, మీరు పొద్దున్న ఫోన్ చేశారంటే, సారీ సార్ ఇది లేట్ నైట్ నేను రాలేను అని చెప్పే ఛాన్సే లేదు. ఆటోనో, బస్సో, క్యాబో ఏదో ఒకటి పట్టుకొని పోవాల్సిందే. ఎందుకంటే మీ బిజినెస్ గురించి అంత అనాలిసిస్ చేసిన కస్టమర్ రెడీగా ఉన్నప్పుడు మనం అమ్ముతున్న వాళ్ళం మనం ఎంత అనలైజ్ చేసుకోవాలి? సో దట్స్ ఇంపార్టెంట్. నౌ విల్ కమ్ టు ద టెక్నికల్ పార్ట్ వెరీ సూన్. కస్టమర్ ఇన్సైట్స్ ఆర్ రియల్ ట్రూత్స్ అబౌట్ కస్టమర్స్ and they are just targeted from data on human behaviors and perceptions. You don't know how a customer will behave with you. ఒక ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ గా రమ్మని చెప్తారు. ఏమని చెప్తారు? ఓకే మీరు ఫోన్ చేశారు అనుకోండి, సార్ నేను కార్తిక్ మాట్లాడుతున్నా, ఆమె ఫైనాన్షియల్ అడ్వైజర్ విత్ దిస్ బ్యాంక్, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మీకు టైం ఇస్తే నేను మీ దగ్గరికి వస్తాను అని అంటే, ఎస్ మీరు రండి అంటారు. తీరా మిమ్మల్ని రమ్మన్న తర్వాత అక్కడికి మీరు వెళ్ళిన టైంకి ఆయన ఎలా ఉన్నాడో తెలియదు, ఏ మూడ్ లో ఉన్నాడో తెలియదు, ఏం మారిందో తెలియదు. హీ మస్ట్ బి మెస్డ్ అప్, హీ మస్ట్ బి unhappy, or he must be very happy, but you cannot perceive what is his mindset. You cannot totally get his mindset. What is that we can do? While talking to them, analyze the situation and understand whatever you can know about that particular customer. First 15 minutes lo you should be able to analyze what is the pulse of the customer. ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా ట్రై టు అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ ది కస్టమర్. లేకపోతే యు డోంట్ నో, మొత్తం ఒక గంట సేపు మీటింగ్ లేదులేండి నేను నెక్స్ట్ మంత్ చూస్తాను. స్టిల్ దేర్ ఆర్ పీపుల్ హూ విల్ నాట్ లీవ్. మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేస్తుంటారు, మెసేజ్ చేస్తుంటారు. బట్ how much we are trying to understand the behavior of the customer is very important. And businesses then use these insights to identify the needs of their target audience, specifically how and why they carry out certain commercial actions. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్, మీరు కలెక్ట్ చేస్తున్న ఇన్పుట్స్ అనలైజ్ చేసుకొని ఎలాంటి కస్టమర్ కావాలి మనకి, ఆడియన్స్ ఐ మీన్ ఆ పర్టికులర్ కస్టమర్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి, వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ ఫర్ దిస్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అనాలిసిస్ దట్ వీఆర్ సపోజ్ టు డూ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. నౌ హియర్ just give me 1 minute. Making better business decisions depends on the level of insight you can gather from your customer. First of all, don't try to sell the product. మీ ప్రోడక్ట్ తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టినప్పుడు ask as many questions as possible. సార్ మీరు మీ పిల్లవాడు ఎడ్యుకేషన్ ఎలా మీరు ఒకవేళ ఒక ఈ ప్రోడక్ట్ అమ్మడానికి ట్రై చేస్తున్నారు, ఒక కంపెనీ నుంచి పిల్లలు నేర్చుకోవడానికి బైజూస్ లాంటి ఒక ప్రోడక్ట్ అమ్మడానికి ట్రై చేస్తున్నారు, లేదా నేను నా స్కిల్స్ అమ్మడానికి ట్రై చేస్తున్నాను, వాట్ ఈస్ దట్ ఐ షుడ్ డూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ? మీరు అసలు దీన్ని ఎలా చూస్తున్నారు?
ఇన్ కేస్ ఇఫ్ ఇదే కంటిన్యూ అయితే రేపు మన పరిస్థితి ఏంటి? లెర్నింగ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? డైరెక్ట్ గా స్కూల్ అంటే నా క్వశ్చనింగ్ అనేది ఎలా ఉండాలంటే అతనికి నేను ఏదో ప్రోడక్ట్ అమ్ముతున్నట్టు అనిపించకూడదు. హీ షుడ్ ప్రొవైడ్ మీ లాట్ ఆఫ్ డేటా అకార్డింగ్ టు విచ్ ఆర్ యూజింగ్ విచ్ నేను ఒక ప్రెడిక్షన్ ఆర్ ఒక అనాలిసిస్ చేసి ఈ కస్టమర్ కి నేను ఇది ఇవ్వగలను లేకపోతే ఇలాంటి టూల్ ఇవ్వగలను అనే ఒక కన్ఫర్మేషన్ నా మైండ్ లో రావాలి. దట్ డేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ ప్రెడిక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? డెసిషన్స్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఇన్సైట్ యూ కెన్ గ్యాదర్ ఫ్రమ్ యువర్ కస్టమర్. మీరు ఎన్ని వాల్యుబుల్ ఇన్పుట్స్ మీ కస్టమర్ నుంచి తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ గంగాధర్ గారు. నౌ brands strive to gather customer data from their own channels such as marketing and customer relation management, but the challenge comes from ensuring it's truly representatives as well as extract most valuable pieces of the puzzle that can shape the best narrative. ఒక రిలయన్స్ లాంటి వాడు ఇంకొక బిగ్ బ్రాండ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక పెద్ద సిఆర్ఎం టీమ్ ఉంటుంది, మార్కెటింగ్ టీమ్ ఉంటుంది, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ రియలీ వండర్ఫుల్. బట్ వేర్ ఇస్ ద ఛాలెంజ్ ఎగ్జాక్ట్లీ? ద వన్ హూ ఈస్ రిప్రజెంటింగ్ ఆల్ దీస్ బిజినెసెస్ ఈజ్ trying to exactly get the information what the business needs. Okay, and it's like a puzzle. You don't know 100 customers మన షోరూమ్ లోకి వస్తున్నారంటే not that 100 are buying. Many will, very few will buy and very few will not buy. Now the challenge is the representative who is standing as a floor manager or a showroom manager is the challenge with him. How can you make a customer to walk out of your shop or a showroom by at least inquiring the information or try to purchase some information? వాట్ డేటా యూఆర్ కలెక్టింగ్? ఒక పర్సన్ వస్తారండి, అతని రిక్వైర్మెంట్ ఆఫ్ ఫోన్ వేరేగా ఉంటుంది. ఒక స్టోర్ లోకి వచ్చారు, మీ దగ్గర ఆ ప్రోడక్ట్ లేదు, బట్ మీరు ఏం చేయాలి? ఆ రిప్రజెంటేటివ్ ఏం చేయాలి? ఆ స్టోర్ రిప్రజెంటేటివ్, సార్ మీరు ఎలాంటి ప్రోడక్ట్ చూస్తున్నారో చెప్తే నేను ఐ విల్ రీసెర్చ్ ఆన్ దట్ అండ్ ఐ విల్ గెట్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. That is very, very, very important. And they provide a holistic construct of the types of consumers interested in buying from your brand, enabling you to deliver impactful messages at the right time for your best return. మనం ఇవన్నీ కలెక్ట్ చేసామనుకోండి, రేపొద్దున మీరు నిజంగా రిక్వైర్డ్ ప్రోడక్ట్ తీసుకెళ్లి మీ కస్టమర్కి ఇచ్చారనుకోండి, మీ పర్టికులర్ బ్రాండ్ నుంచి, అతను ఇంకో 10 మందికి చెప్తాడు ఏమని, నాకు అక్కడ దొరకలేదు, ఇతను తీసుకొచ్చి ఇచ్చాడు. నౌ ఇట్స్ ఆల్ ద వర్క్ దట్ వాస్ డన్ బై ద రిప్రజెంటేటివ్ హూ ఈస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్లోర్. ఎంత అనాలిసిస్ చేస్తుంటాడు, ఇతను ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు, ఎందుకు కొనలేదు, మనం ఎందుకు అమ్మలేకపోయాం, వాట్ ఆర్ ద థింగ్స్, ఒక ఇన్సూరెన్స్ పాలసీ నేను ఎందుకు అమ్మలేకపోయాను, ఒక ఫోన్ నేను ఎందుకు అమ్మలేకపోయాను, ఒక మెర్సిడీస్ బెంజ్ షోరూమ్ ఉంది, నెలలో ఎన్ని కార్లు అమ్ముతున్నాను నేను, హౌ ఇస్ దట్ ఐఎమ్ మార్కెటింగ్ ఇట్, ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ కి తగ్గ ఇన్పుట్స్ మన దగ్గర ఉన్నాయా, ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయా, లేకపోతే ఎప్పుడు తెస్తాం, ఎలా తెస్తాం, ఇవన్నీ చేసి మళ్ళీ తిరిగి కస్టమర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఆ రోజు వచ్చి వెళ్ళారు, మీరు అనుకున్న దాని ప్రకారం ఇంత టైం పట్టింది బట్ ఐ గాట్ ఇట్ అని ఒక్క మాట ఫోన్ చేసాం అనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్తాడు కస్టమర్. This is what we need to do in terms of this. Now, ways to make your customer insights more effective. Have a framework. Design a framework where you can understand the requirements of the customer in a proper way. అదేలా అనేది చెప్తాం. కలెక్ట్ డేటా విత్ పర్పస్. ఇప్పుడే డిస్కస్ చేసాం. ఒక ఇన్సూరెన్స్ అమ్మడానికి పోయినా, లేకపోతే ఒక మొబైల్ కొనడానికి కస్టమర్ వచ్చినా, అతను కొంటాడా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, మనం అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చూస్తున్నారు, ఎలాంటి ప్రోడక్ట్ కావాలి, లేదా మీ ఫ్యామిలీకి ఎలాంటి సెక్యూరిటీ చూస్తున్నారు, మీరు ఎన్ని రోజులు చూద్దాం అనుకుంటున్నారు, లైక్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, సో దట్ మీకు ఎంత ఇన్సూరెన్స్ అమౌంట్ కావాలి, లేదా మీరు కొనే ఫోన్ కి బడ్జెట్ ఎంత, దానికి ఎలాంటి ఫీచర్స్ ఉండాలి. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఫ్యూచర్ కి ప్రొనౌన్సియేషన్ లో చాలా కన్ఫ్యూజన్. అమ్మేటప్పుడు సార్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫోన్, దాని ఫ్యూచర్ కొనేవాడి చేతిలో ఉంటుంది, ఫీచర్స్ అమ్మేవాడి చేతిలో ఉంటాయి. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ అండ్ దే విల్ డిసైడ్ ద ఫ్యూచర్. మేక్ షూర్ యువర్ ఫోకస్ గ్రూప్స్ ఆర్ ఫోకస్డ్. Embrace the power of one-to-one and sell in ahead of time. Now, let me explain the key things in you. Framework. Before conducting any research, we should have a framework for organizing and understanding the way our customers see our business. Banks అన్నిటికీ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఇవాళ నా బ్యాంక్ లో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ రన్ అవ్వాలి అని అంటే ఎలాంటి పారామీటర్స్ మీద రన్ అవ్వాలి, అండ్ ఫ్యూచర్ వర్సెస్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. సో మన బ్యాంక్ సంబంధించి ఎటువంటి సెక్యూరిటీ ఉంది, ఎటువంటి ట్రాన్సాక్షన్ అనాలిసిస్ జరుగుతుంది, ఎటువంటి కస్టమర్స్ వస్తున్నారు, మనం ఎలాంటి మూవ్మెంట్స్ ఇవ్వాలి, లేకపోతే ఎలాంటి ఫెసిలిటీస్, ఐ మీన్ లైక్ టెక్నికల్, నాన్ టెక్నికల్, మేనేజ్మెంట్ అన్నిటి పరంగా ఒక ఫ్రేమ్ వర్క్ రెడీ అవుతుంది. ఆ ఫ్రేమ్ వర్క్ అనేది ఇట్స్ లైక్ ఎ బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ మన చేతిలో ప్రాపర్ గా ఉంది, దాని ప్రకారమే వెళ్తున్నాము అని అంటే అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ద రైట్ వే హౌ వి ఎక్స్పెక్ట్. నౌ వన్ ఆఫ్ ద కీస్ టు హ్యావింగ్ ఎన్ ఎఫెక్టివ్ ఫ్రేమ్ వర్క్ ఈస్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఇట్ అండ్ వాట్ ఈస్ ఇట్ నాట్. It is not a predetermined way that we believe the customers want to be and we try to prove. చాలా మంది ఒక ప్రీ నోషన్ తో ఉంటారు,
వచ్చే కస్టమర్ ఇది కొంటాడేమో, ఇది కొంటే మనకి ఇంత ఇన్సెంటివ్ వస్తుందేమో, లేకపోతే ఇది మనం ఈజీగా అమ్మేయచ్చేమో, కస్టమర్ 2 నిమిషాలు మాట్లాడితే ఆ మాటలు విని వీ కెన్ ఈజీలీ సెల్ అవుట్ అని అనుకుంటారు. డోంట్ హ్యావ్ సచ్ ఎ ప్రీ డిటర్మైన్డ్ వే దట్ వీ బిలీవ్ కస్టమర్ టు బి వాట్ వీ వాంటెడ్ టు ప్రూవ్. హీ మైట్ ఆర్ హీ మైట్ నాట్. ఇట్ ఈస్ అప్ టు హిమ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ రిసీవ్. మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చెప్తున్నారు, దట్స్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ వే ఆఫ్ క్రియేటింగ్ పారామీటర్స్ దట్ షేప్ ద వే వీ కలెక్ట్ అండ్ అండర్స్టాండ్ ద డేటా. మీ ఫ్రేమ్ వర్క్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇందాకే అన్నాం, ఒక కస్టమర్ మీ దాంట్లోకి వచ్చాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఇస్ దట్ మొబైల్ స్టోర్ ఇస్ ఇంక్రీజింగ్లీ సేల్స్, వాళ్ళ సేల్స్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే, వాళ్ళు కస్టమర్స్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు, మార్కెట్ స్టడీ ఎలా చేశారు, పక్కవాడు అంటే పక్క షోరూమ్ లో కొన్ని చోట్ల మనకి అబిట్స్ లాంటి చోట్ల పోతే 2 మొబైల్ షాప్స్ పక్కన పక్కన ఉంటాయి. వీడు 1000 రూపాయల ఫోన్ కి 500 బ్లూటూత్ ఫ్రీగా ఇస్తున్నాడు కదా, నేను కూడా అదే పెడతాను అంటే, యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నల్లీ విత్ దట్ ప్రోడక్ట్. వాడికి వేరే ప్రాఫిట్ రావడం వల్ల 500 పెట్టి వాడు బ్లూటూత్ ఫ్రీగా ఇస్తున్నాడు. బట్ మనకి ఆ బిజినెస్ ఉండాలి కదా, వచ్చే కస్టమర్ కి దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి కదా. వాట్ ఈస్ దట్ వీ షుడ్ డూ? పారామీటర్స్, ఏ పారామీటర్స్ మీద మనం ఏం క్వశ్చన్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటున్నాం, దాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం, మన ఫ్రేమ్ వర్క్ కి దాన్ని ఎలా అలైన్ చేసాం, దాని నుంచి ఎలాంటి డేటా రిజల్ట్స్ వచ్చాయి, దీని ప్రకారం మనం బిజినెస్ ఎలా డ్రైవ్ చేస్తాం. ఒక సింపుల్ క్వశ్చన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, బ్యాంక్స్ కానీ, నెక్స్ట్ 6 months లో, లాస్ట్ 6 months లో చేసినంత డేటా, ఐ మీన్ లైక్ బిజినెస్ చేయగలరా? లాస్ట్ 6 months లో వచ్చినంత రెవెన్యూ జనరేషన్ వస్తుందా? అన్ని పాలసీస్ సేల్ అవుతాయా? ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? కొంతమంది అవుతాయి అంటారు, కొంతమంది అవ్వట్లేదని నాతో ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. 3 days బ్యాక్ జరిగిన ఒక సెషన్ లో దిస్ వాస్ ద డిస్కషన్. కొంతమంది చెప్పడం ఏంటంటే, సార్ వీ హ్యావ్ అవర్ ఓన్ మార్కెట్, వీఆర్ రెడీ టు డూ ఇట్. హౌ ఇస్ దట్ యు నో దట్ యువర్ మార్కెట్ ఈస్ రెడీ? లేదు సార్, మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా కడతారు సార్. హౌ డూ యూ నో? బికాస్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఇస్ దిస్. గుడ్. Now what about those who are not paying? What did you analyze? సార్ అది కొంచెం కష్టం సార్, అక్కడ ఫ్లక్చుయేషన్ ఉంది సార్. Now this is a one side. Number 2, are we really going to make good business out of this? Can we improve our business methodology? ఇప్పుడు ఏమన్నా మనం ట్రెండ్ మారుస్తున్నామా? ఇప్పుడున్న పరిస్థితుల్లో శాలరీస్ కూడా రాని ఎంప్లాయీస్ మీరు ఇన్సూరెన్స్ కట్టమంటే కడతారా? నాలాంటి వాళ్ళు అయితే కట్టలేరు. నో, హౌ డూ యూ గెట్? ఇట్ ఈస్ ఎ లాస్ ఫర్ ద కంపెనీ. ఇప్పుడు నేను రెండు పాలసీలు కలిపి 23,000 కట్టాలి, 2 కలిపి ఒకే కంపెనీ నుంచి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఒక 10 మంది కట్టకపోతే వాళ్ళకి ఎంత లాస్ ఉంటుంది? ఒక 100 మంది కట్టకపోతే ఎంత లాస్ ఉంటుంది? నో, వాట్ ఈస్ దట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ? మానిటోరియం ఇస్ అ వన్ గుడ్ స్ట్రాటజీ విచ్ ద గవర్నమెంట్ హాస్ కమ్ అప్ విత్. పబ్లిక్ ఏం కావాలి? ఇప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగము, కొన్ని రోజులు టైం తీసుకోండి, మీరు తీసుకున్న దాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ అయితే అప్పుడు ఆ ఇంట్రెస్ట్ కట్టేసి మీరు ఆ లోన్ కట్టండి, ఒక 6 నెలలు ఆగి, లేకపోతే ఇప్పుడే కట్టండి. పీపుల్ లైక్ మీ హ్యావ్ టేకెన్ మానిటోరియం. ఎందుకని? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఆఫ్టర్ 6 months ఐ మైట్ గెట్ ఇట్, దెన్ ఐ విల్ పే ఫర్ ఇట్ అండ్ ఐ హావ్ డన్ ఇట్. How did the government think about this strategy, or how RBI has thought about this strategy? They don't want to lose the customers. They don't want to give a pain to the customer. ఇప్పుడు నేను ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తే రేపు పొద్దున నా బిజినెస్ లోకి ఎవరైనా వస్తారా? వాట్ అబౌట్ ద ప్రిడిక్షన్? ఇప్పుడు ఒక కంపెనీ వాడు నాకు ఫైనాన్స్ చేశాడు, నేను ఒక 10,000 పెట్టో 20,000 పెట్టో ఒక సోఫా కొన్నా, నేను డబ్బులు కట్టలేను అన్నాను ఈఎంఐ. ఇఫ్ ఈ సిట్స్ ఆన్ మై హెడ్ అండ్ సేస్ నేను మీ ఇంటికి వచ్చి సోఫా తీసుకెళ్తానంటే, రేపు నా ద్వారా 100 మందికి తెలుస్తుంది వాడి దగ్గర తీసుకోక వాడు పెద్ద తలనొప్పిగాడు. నో, వాట్ ఈస్ దట్ హీ షుడ్ అనలైజ్? ఇప్పుడు కట్టలేరు, ఓ 3 months టైం ఇస్తే మనకెంత లాస్ వస్తుంది, దాన్ని మనం ఎలా కవర్ చేసుకోవాలి, దానివల్ల మన కస్టమర్ నుంచి ఎలాంటి రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది, దానివల్ల మనకి ఇంకెంతమంది కొత్త కస్టమర్స్ వస్తారు, దీనివల్ల మనకి ఎలాంటి ప్రాఫిట్స్ వస్తాయి, ఇవన్నీ అనలైజ్ చేసి వీడు ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసుకొని మీ ఇంటికి రాము, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయం. నౌ ఐఎమ్ హ్యాపీ, హీ ఈజ్ హ్యాపీ. వాడికి కావాల్సిన ఒక 10,000 5,000 ఎక్స్ట్రా వస్తున్నాయి. బట్ నాలాంటి ఒక హ్యాపీ కస్టమర్ ఉన్నారనుకోండి, ఏం చేస్తాడు? అరే వాడు మంచోళ్ళు రా బాబు, నువ్వు కూడా తీసుకోవాలి, ఇప్పుడు కాకపోతే ఇట్లాంటి ఎమర్జెన్సీలో వాళ్ళు దే ఆర్ నాట్ ఆస్కింగ్ మనీ. దట్స్ ఎ వన్ స్మాల్ టూల్. ఇట్ ఈస్ అ లెన్స్ త్రూ విచ్ వి ఇంటర్ప్రిట్ ద డేటా వాట్ వి కలెక్ట్. ఇనిషియల్ గా చెప్పాను, వాట్ ఎవర్ ద డేటా వి కలెక్ట్, ద ఇంటర్ప్రిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ అనాలిసిస్ లో దట్స్ అ వెరీ కీ థింగ్. This one is, I mean, like collect data with a purpose. This one is related to the first point and is a way to avoid the common pitfall I see in company mistakes. I've seen a lot of mistakes. It's what plagues much of big data. Data is collected with the unspoken assumption that by virtue of collecting it, an answer will appear. ఒక కస్టమర్ షాప్ లోకి వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంటే అతన్ని అతనితో ఏమీ మాట్లాడకుండా అతను కొనే ముఖం కాదండి, అతను తీసుకునే ఫేజ్ కాదండి. హౌ ఇస్ దట్ యు ఆర్ సేయింగ్ ఇట్?
డిడ్ వి టాక్ టు ద కస్టమర్? డిడ్ వి ఆస్క్ హిమ్ వాట్ హీ నీడ్స్? అది ఏమీ చేయకుండానే మనమే ఒక అజంప్షన్ కు, ఒక ఇంటర్ప్రిటేషన్ కు వచ్చి ఇలాంటి వాళ్ళు కొనరండి అని ఎలా అంటావు? చిన్న ఎగ్జాంపుల్, నా చిరంజీవి గారిది ఒక సినిమా ఉంది. ఐ డోంట్ రిమెంబర్ దట్ సినిమా. స్నేహితులు అనుకుంటా. ఐ డోంట్ థింక్ సో. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద మూవీ. ఆయన విజయ్ కుమార్ గారు కలిసి ఒక మూట వేసుకొని రిక్షాలో ఊర్లంతా తిరుగుతూ వస్తారు. ఒక కార్ షోరూమ్కి వస్తారు వాళ్ళ అమ్మాయి కారు కొనడానికి. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వీడిని ఎవరైనా లోపలికి రాంచి బయటే పంపించండి, వాడు ఎవడో కూడా తెలియదు, అసలు వాళ్ళ మొహాలు చూస్తే కారు కొనేట్టున్నారా, అది ఇదే. నా షోరూమ్ మేనేజర్ అడ్డదుడ్డంగా మాట్లాడతాడు. దేర్ డేటా అండ్ దేర్ ఇంటర్ప్రిటేషన్ వాజ్ బ్రూటలీ రాంగ్. రైట్, దర్ ఇంటర్ప్రిటేషన్ వాజ్ వెరీ వెరీ రాంగ్. నౌ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అట్ ద ఎండ్? ఇవన్నీ డిస్కస్ చేసి వాళ్ళని బయటకు పంపించడం మొదలుపెట్టిన తర్వాత స్నేహితులు మూవీ, వాళ్ళని బయటకు పంపించే టైంలో ఎంతే కారు అంటారు. 10 లక్షలు లేకపోతే 5 లక్షలు కొంటావా, కొనే ముఖమేనా అంటే, దెన్ దే విల్ ఓపెన్ ద బ్యాగ్, మొత్తం డబ్బులన్నీ గుమ్మరిస్తారు. అప్పుడు వీడు వాళ్ళ కాళ్ళ మీద పడతారు. నౌ హూస్ మిస్టేక్ వాస్ దట్? ద మేనేజర్స్ మిస్టేక్. ఏం అనలైజ్ చేస్తున్నాం మనము? ఒక కస్టమర్ని ఎలా డీల్ చేస్తున్నాం? నేను 4 years బ్యాక్ ఒక కార్ కొనడానికి ఒక షోరూమ్కి వెళ్ళా. ఒక షోరూమ్కి వెళ్తే నేను ఒక కార్ చూస్తున్నాను, హ్యుండై ఎక్సెంట్. అది చూస్తూ ప్యారలల్ గా ఐ వాజ్ లుకింగ్ అట్ అనదర్ కార్. ఇందు లోపల సేల్స్ బాయ్ని పిలిచాను. తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్. ఆ అబ్బాయి వచ్చాడండి. వచ్చిన తర్వాత నేను ఈ పక్కన ఉన్న కార్ని అడిగాను. హ్యుండై వెర్నా, ఐ స్టిల్ రిమెంబర్, ఫ్లూయిడిక్ మోడల్, ద టాప్ ఎండ్. ఇట్ వాస్ కాస్టింగ్ అరౌండ్ 13-14 lakhs. ఈ కార్ దగ్గరికి వస్తే ఈ అబ్బాయి సేల్స్ మ్యాన్ ని పిలిచి, నేను బాబు ఈ కార్ పరిస్థితి ఏంటి అని ప్రొఫెషనల్ గా ఇంగ్లీష్ లో అడిగాను. కెన్ యూ జస్ట్ హెల్ప్ మీ విత్ ద కార్ డీటెయిల్స్ అని. ఎంత అద్భుతమైన తెలుగులో మాట్లాడాడంటే అండి, నేను తెలుగులో మాట్లాడడం తప్పనట్లేదు, బట్ ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ హీ యూజ్డ్ ఇన్ ఎ లోకల్ స్లాంగ్, తిరుపతి భాష. మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, ఏం బా పోబా అనే భాష అది. ఆ భాషలో కూర్చొని, సార్ ఇక్కడ తాళం పెట్టాలా, అక్కడ వైపర్ వస్తుంది, ఇక్కడ పైన షట్టర్ తెరుచుకుంటుంది, నాకు జన్మలో ఆ కారు కొనాలనిపించలేదు. నాకు ఎంత దరిద్రమైన అనాలిసిస్ ఇచ్చాడో అంత దరిద్రమైన అనాలిసిస్ ఇచ్చాడు. అండ్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ అబ్బాయిని వదిలేసి ఇంకొక అతన్ని పిలిచాను. ఓకే, దీంట్లో నాకు ఎలాంటి లోన్ ఫెసిలిటీ వస్తుంది లేకపోతే ఇవన్నీ అని అంటే, వాడు నన్ను 3 questions అడిగారు. మీ బడ్జెట్ ఎంత? నేను బడ్జెట్ ఎందుకండి, మీరు ముందు నాకు చెప్తే నేను ఐ విల్ ఫైనలైజ్. మీరు చెప్తే దాన్ని బట్టి మీరు కొంటారో లేదో నేను డిసైడ్ చేస్తా. మనం ఒక కస్టమర్ తో మాట్లాడుతున్నప్పుడు హౌ సాఫ్ట్ స్పోకెన్ వీ షుడ్ బి, హౌ స్మూత్ వీ షుడ్ బి. ఇఫ్ యు ఆర్ యారగెంట్, ఇఫ్ యు ఆర్ కేర్లెస్, మొబైల్ చూసుకుంటూ కార్ అమ్మినా, ట్రస్ట్ మీ అది ఎక్కడికి పోతుందంటే, వీడేదో షోరూమ్ పీస్ పెట్టుకున్నాడు అమ్మడానికి కాదు. అప్పుడు వాడికి మనమే ఒక రిటర్న్ ఐడియా ఇవ్వాలి. బాబు బోర్డు పెట్టుకో, నాట్ ఫర్ సేల్, నేను కార్ అమ్మట్లేదు, డిస్ప్లేలో పెట్టానని పెట్టండి, మేము ఎవరు అడగం మా కారు గురించి. అంటే ఇలాంటి ఇంప్రాపర్ పీపుల్ మన దగ్గర ఏ డేటా లేకుండా మాట్లాడడం, ఒక ప్రెడిక్షన్ చేయడం తప్పు. మన దగ్గర డేటా ఉన్నప్పుడు కూడా ప్రెడిక్షన్ చేయకపోవడం తప్పే. కస్టమర్ బడ్జెట్ మనకు తెలుసా? ఇప్పుడు నేను ఒక షార్ట్ వేసుకొని, ఒక చినిగిపోయిన షర్ట్ లేకపోతే నలిగిపోయిన షర్ట్ వేసుకొని రేంజ్ రోవర్ షోరూమ్కి వెళ్తే సెక్యూరిటీ వాడు కూడా లోపలికి రానిడు. అదే నేను వాడికి ఒక అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు చూపించి 10 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తాను, నాకు రేంజ్ రోవర్ కార్ కావాలి అంటే, నేను ఏం వేసుకున్నాను వాడు చూడ్డు. ఫస్ట్ లోపల తీసుకుపోయి చల్లగా రెడ్ బుల్ తీసుకొచ్చి కూర్చోబెట్టి బాగా సర్వ్ చేస్తాడు. బికాస్ ద డేటా వాట్ హీ నీడ్స్ ఫర్ హిస్ ప్రెడిక్షన్ ఈస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఐస్. మై అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్. Do not underestimate a customer. Do not come to a conclusion or do not draw a conclusion. అవతారం చూసి కన్క్లూషన్స్ కాదు, వాటితో 2 నిమిషాలు మాట్లాడండి. మనకు వచ్చిన కస్టమర్ నుంచి ఎంత డేటా కావాలంటే అంత డేటా ఎక్స్ట్రాక్ట్ చేయండి. వాడు కొనకపోయినా నష్టం లేదు, మనకి డేటా కావాలి, మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. రేపొద్దున మీ మేనేజర్, బాబు ఇవాళ షోరూమ్ లో ఎంతమంది వచ్చి వెళ్ళారు, మీరు ఏమేమి మాట్లాడారు, ఎవరెవరిని కలిసారు అంటే, ఊరికే ఒక 2-3 వచ్చి వెళ్ళిపోయారండి అని అంటే, నువ్వు వెళ్ళిపో బయటికి అంటారు. సరే ఒక 10 మంది వచ్చారు, ఆ 10 మందితో నేను మాట్లాడాను, వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంది, మనం కొంచెం వాళ్ళని ట్యూన్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటారు, వాళ్ళ పర్సనల్ డేటా నాకు ఇచ్చారు, వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి ఇది, బ్లా బ్లా బ్లా, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు అమ్మలేకపోయారు ప్రోడక్ట్, దట్ సెకండరీ, బట్ మీరు ఏం గెలిచారు అక్కడ? ఒక అనాలిసిస్ చేశారు. యు నో వాట్ ఈస్ కస్టమర్ టుడే, యు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దే గోయింగ్ టు డూ ఫర్ యూ. ఇంత సక్సెస్ సాధించిన తర్వాత ప్రోడక్ట్ మీ తర్వాత ఇంకొక లెవెల్లో ఇంకొకళ్ళు ఉంటారు, దట్ ఈస్ దేర్ జాబ్. వాళ్ళు తీసుకొచ్చేస్తారు ఆ బిజినెస్ ని. యూ డోంట్ నీడ్ టు వరీ. అలాంటి ఎక్స్పర్ట్ మైండ్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి ఏం కావాలి, మీరు ఇచ్చే డేటా ఇంపార్టెంట్. కస్టమర్ ఇన్సైట్స్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కొటేషన్. కస్టమర్ ఇన్సైట్స్ ఆర్ ఎసెన్షియల్ టు క్రియేట్ కంటెంట్ దట్ విల్ కన్వర్ట్ ద బిజినెస్. డిస్కషన్ బిజినెస్ గా ఎప్పుడు మారుతుంది? మన దగ్గర దానికి సంబంధించిన డేటా కావాలి. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ బిజినెస్ ఏంటో నాకు చెప్పండి, నేను మీ ఆఫీస్కి వస్తాను. మీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్ట్రాటజీ,
మీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్టాండర్డ్స్ ఏంటి, నెక్స్ట్ 3 months తర్వాత మీ మార్కెట్ స్టాండర్డ్ ఏంటి, మీది షోరూమ్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు. హౌ మెనీ సేల్స్ కెన్ యూ డూ, హౌ మచ్ గ్రోత్ ఆఫ్ బిజినెస్ కెన్ యూ షో. లెట్ us sit and do a quantity, random analysis on it. లేదా మీరు ఎవరికైనా కావాలంటే మీ బిజినెస్ డేటాని డమ్మీగా క్రియేట్ చేసి నాకు పంపించండి. ఐ కెన్ గివ్ అ ప్రెడిక్షన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ 3 months అనాలిసిస్ ఆన్ ఇట్. హౌ ఇస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. నౌ ఐ విల్ షో యూ దట్. అంటే ఎలాంటి టూల్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఇప్పుడు వీటిల్లో హౌ ఇస్ దట్ ఐఎమ్ ఎంగేజింగ్ మై సెల్ఫ్ అని అంటే దెర్ ఆర్ 3 things. నెంబర్ 1, యూట్యూబ్ అనలిటిక్స్. నాకేం లక్షల్లో సబ్స్క్రైబర్స్ లేరు, 100 మంది ఉంటే ఎక్కువ, 100 మంది కూడా లేరు ఇప్పుడు నా దగ్గర. బట్ హౌ ఐ కుడ్ రీచ్ దట్ 100 from 1, హౌ ఐ కుడ్ రీచ్ దట్ 100 from 1 అని అంటే ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ పీపుల్ టు లుక్ ఇన్ టు ఇట్ బట్ నాట్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అయ్యా ఫస్ట్ నా దగ్గర ఉన్న విషయం చూడండి, మీరు అందులో కొత్తదనం ఏముందో చూడండి, లేదా మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తారో చూడండి. మీకు నచ్చింది అనుకుంటేనే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయొద్దండి. నేను డైరెక్ట్ గా మెసేజ్ పంపించి క్లిక్ టు సబ్స్క్రైబ్ అన్నా అనుకోండి, వాడు నా మెసేజ్ డిలీట్ చేస్తూ వస్తాడు. దట్స్ నాట్ ద వే హౌ ఐ టార్గెట్ ఎ కస్టమర్. నౌ మై యూట్యూబ్ అనలిటిక్స్ ఆర్ హెల్పింగ్ మీ. వాట్ ఈస్ దట్ ఐఎమ్ మిస్సింగ్ ఆన్, వాట్ ఈస్ దట్ ఐ షుడ్ యాడ్ ఆన్, అండ్ ఐఎమ్ రియలీ వర్కింగ్ ఆన్ ఇట్. వారధి జీవన్ గారు, ఆయన బ్యాక్ అండ్ టీమ్ ఆయన కలిసి ఎంత అనలిటిక్స్ చేయాలి ఒక యూట్యూబ్ రన్ చేయాలంటే ఛానల్. హౌ ఇస్ దట్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఆయన మొన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎన్ని గంటలు సిస్టమ్ ముందర కూర్చుంటున్నాం, ఆయన కళ్ళద్దాలు ఎందుకు వచ్చాయి అనేది. అది వింటేనే అర్థమైంది ఆ మైండ్ ఎంత వర్క్ చేస్తుంది, వాట్ సార్ట్ ఆఫ్ అనాలిసిస్ ఇస్ దేర్ ఇన్ దట్ మైండ్. సార్ నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, మీరు ఏం అనుకోకండి. ఓకే, యూస్ గూగుల్స్ రిటెన్షన్ టూల్ టు ట్రాక్ వ్యూవర్స్ ఎంగేజ్మెంట్. వ్యూవర్స్ ఎంగేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఛానల్ పెట్టేశాను, ఒక వీడియో ప్లే చేసేసాను. మన దురదృష్టం ఏంటంటే ఒక పర్పస్ఫుల్ మేనేజ్మెంట్ లెక్చరో లేకపోతే ఏదన్నా ఒక మంచి లెక్చర్ పెడితే దాని వ్యూవర్స్ కన్నా ఒక సినిమా క్లిప్పింగ్ వచ్చే వ్యూవర్స్ చాలా మంది ఉంటారు. దట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హ్యాపెనింగ్. సరే, దట్స్ దేర్ పర్సనల్ పర్సెప్షన్, వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ అసలు నడుస్తున్న వరకైనా హౌ డు యూ ఎంగేజ్, హౌ డు యూ ట్రాక్ దేర్ ఎంగేజ్మెంట్. ఈ విషయంలో స్కూల్ పిల్లలు కొంతమంది పిల్లలు చాలా బాగుంటారు. దే కంటిన్యూస్లీ కీప్ ట్రాకింగ్ హౌ మెనీ లైక్స్ ఐఎమ్ గెటింగ్, హౌ మెనీ షేర్స్ ఐఎమ్ గెటింగ్. ఇది పొద్దున్న లేసి వాళ్ళకి ఇదే పని, నిద్ర లేయంగానే అదే పనిలో ఉంటారు అనమాట వాళ్ళు. సో సమ్వన్ ఆన్ ద చాట్ విండో నౌ, థ్యాంక్ యూ సార్. అండ్ ట్రై గూగుల్ ట్రెండ్స్ ఫర్, రిలయన్స్ ట్రెండ్స్ కాదు, గూగుల్ ట్రెండ్స్ ఫర్ గెయినింగ్ ఇన్ డెప్త్ కస్టమర్ ఇన్సైట్స్. నేను అవి చూపిస్తాను మీకు. గూగుల్ అనలిటిక్స్, ఎస్ఈఓ, దెర్ ఆర్ గూగుల్ యాడ్వర్డ్స్. మీ బిజినెస్ కి సంబంధించిన ఎలాంటి యాడ్వర్డ్స్ ఉన్నాయి, ఎస్ఈఓ టెక్నిక్స్ ఏం వాడుతున్నారు. ఇవాళ నాకు నా వెబ్సైట్ ని రీవర్క్ చేయాలి, నా వెబ్సైట్ ప్రకారం నేను అనలిటిక్స్ కండక్ట్ చేయాలి, నా దగ్గర ఇప్పుడు వెబ్సైట్ రీడిజైన్ చేయాలని అంటే ఐఎమ్ స్టిల్ వండరింగ్. నాకు ఆ కాన్సెప్ట్ తెలియనంత వరకు నా వెబ్సైట్ చూసిన ప్రతివాడు సార్ ఇది అసలు వెబ్సైటే కాదు సార్, ఎవరు సార్ డిజైన్ చేసిన అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పీపుల్ డోంట్ ఈవెన్ నో వాట్ టు స్పీక్ అండ్ హౌ టు స్పీక్. నేను చెప్పాను వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ మై వెబ్సైట్, వై డూ యూ థింక్ యూ కెనాట్ అనలైజ్. ఒక డొమైన్ మీద రిజిస్టర్ చేసుకున్నా, నాకు చేతనైనట్టుగా నేను డిజైన్ చేసుకున్నా అన్నానంటే, లేదు సార్ ఎస్ఈఓ కండక్ట్ చేయాలంటే ఇది కుదరదు సార్ అన్నారు. నేను అనలిటిక్స్ కండక్ట్ చేయాలంటే నా వెబ్సైట్ ఎలా ఉండాలో చెప్పండి అని అడిగా. ట్రస్ట్ మీ అండి, 45 మందితో మాట్లాడాను, ఇప్పటి వరకు నాకు రైట్ ఆన్సర్ తెలియలేదు దానికి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ కెన్ టెల్ మీ హౌ డు యూ డూ దట్. సోషల్ మెన్షన్ is one tool. Facebook audience insights, lot of things. Now I'll show you one by one here. How can you use your YouTube analytics? How do you define it? Very simple. To define who are your real audience on it, click on demographics tab. Here we found information about the location and age of people who watch your videos. ఒక వీడియో నేను యూట్యూబ్ లోకి అప్లోడ్ చేస్తున్నానంటే అది ఒక ఆప్షన్ అడుగుతుంది, ఇది కిడ్స్ కోసమా నాన్ కిడ్స్ కా. ఇది కిడ్స్ కాదు, ఎవరన్నా చూడొచ్చు. ప్రైవేటా పబ్లికా, ఇంకేమైనా ప్రైవసీ ఉందా, ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి కొన్ని వందల ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ సెలెక్ట్ వాట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వాట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ యూ వాంట్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇన్ఫర్మేషన్ ఆ రిలవెంట్ కేటగిరీకి మాత్రమే పోతుంది. అందరికీ పోయి టైం వేస్ట్ కాకుండా అది ఇంకో వాట్సాప్ గ్రూప్ అయిపోతుంది, మర్రి చెట్టు మీద కాకుల్లాగా. వాడేవాళ్ళు 2 ఉంటే వాడనోళ్ళు 100 మంది ఉంటారు. మనం పబ్లిసిటీ ఇస్తున్నామంటే మన ప్రోడక్ట్ గురించి పనికొచ్చే 2కి చెప్పండి, బిజినెస్ రాకపోయినా నష్టం లేదు. పనికిరాని 100 మంది దగ్గర పోయి మీ ఎనర్జీ వేస్ట్, వినేవాడి టైం వేస్ట్, మీ టైం వేస్ట్. అవుట్కమ్ ఏంటంటే వాడు ఇంకోటికి చెప్తాడు, నా దగ్గరికి అతను ఎవరో వచ్చారా, రేపు నీ దగ్గర కూడా తీసుకోవద్దు అని చెప్పేస్తాడు. ఇట్స్ అ రాంగ్ మార్కెటింగ్. వీఆర్ అన్నెసర్లీ లూజింగ్ అవర్ బిజినెస్. ఐడెంటిఫై ద రైట్ ఫెలో. కార్తీక్ ఒక ఇన్సూరెన్స్ అమ్మాలన్నా అసలు వాడు ఎవడు, వాడి మెంటాలిటీ ఏంటి, వాడు కొంటాడా కొనడా. ఒక అరగంట టైం తీసుకోండి, వాడిని స్టడీ చేయండి. ఫస్ట్ షాట్ లోనే మనం అందరం ఏమి సింగిల్ టేక్ ఆర్టిస్ట్లం కాదు కదా,
సింగిల్ షాట్ లో సేల్స్ చేయడానికి? ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్ ఇయర్స్ టుగెదర్ టు బిల్డ్. Let us take some time. Once we know who our audience are, then we will be able to produce more personalized content that caters their needs and increases conversions. ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు, వాడికి ఒక ఇన్సూరెన్స్ అమ్మాము, అక్కడతో మన పని అయిపోలేదు. సార్, హౌ ఆర్ యూ డూయింగ్? నో, ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మీరు ఇంకేదైనా ప్రెడిక్ట్ చేస్తుంటే, నిజంగా మీకు ఏదైనా అవసరం ఉంటే ఇది ఒక అడిషనల్ ప్రోడక్ట్ ఉంది, ఒకవేళ మీకు అవసరం అనుకుంటే చూద్దాం, లేకపోయినా దీంతో కంటిన్యూ అయిపోతుంది. నవ్ యూ జస్ట్ గేవ్ ఎ స్మాల్ హింట్ టు కార్తిక్, రేపు ఈ ప్రాబ్లం వస్తే నా పరిస్థితి ఏంటి? నో, వాట్ విల్ కార్తిక్ డూ? హీ విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. వాడికి పనికి రాకపోవచ్చు, బట్ ఈ డేటా డిస్కషన్ లో ద్వారా వచ్చింది అనుకోండి, అరే మొన్న పాలసీ తీసుకున్నాను మర్చిపోయినాను, ఇది నీకు పనికి వస్తుందని అతనికి అవసరం లేని ఇంకొకరికి చెప్తాడు. నా దీని ద్వారా మీ కంపెనీకి బిజినెస్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రై టు నో హూ ఆర్ యువర్ ఆడియన్స్. ఎవరికి అమ్ముతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎంతవరకు వాళ్ళు కరెక్ట్, డబ్బులు ఎంతమంది దగ్గర ఉంటాయి? ఎంతో మందికి ఉన్నాయి డబ్బులు అన్డౌటెడ్లీ, బట్ ఎంతమంది మీ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు? షోరూమ్ లో ఎన్ని ఎంక్వైరీలు జరుగుతాయి, ఎన్ని సేల్స్ జరుగుతాయి? దట్స్ వాట్ సేల్స్ పర్సన్ అనేవాడు, మార్కెటింగ్ చేసేవాడు, హీ షుడ్ టేక్ మాక్సిమం లెస్ టైమ్ టు అనలైజ్ ఎ పర్సన్ అండ్ కమ్ టు అ కన్క్లూషన్ వాట్ సార్ట్ ఆఫ్ కస్టమర్ హీ ఈస్ గోయింగ్ టు బి. కొంతమంది వస్తారు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే లాస్ట్ కి స్టోర్ మేనేజర్ కూడా విసుగొచ్చేస్తుంది. ఫైనల్ గా అన్ని చూసి అన్ని తీసుకొని సర్లే నేను నెక్స్ట్ టైం చూస్తా అంటారు. నో, హూ ఫెయిల్డ్ హియర్? నాట్ ద కస్టమర్. ద స్టోర్ పీపుల్ హ్యావ్ ఫెయిల్డ్ టు అనలైజ్ ద పీపుల్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మినిట్స్. నేను అందుకే చాలా షాప్ లోకి పోవాలంటే హెసిటేట్ చేస్తా. ఎందుకు హెసిటేట్ చేస్తానంటే, కొనే గ్యారంటీ నాకు ఉండాలి, కొంటాననే కన్ఫర్మేషన్ నా మైండ్ లో ఉండాలి. దెన్ ఓన్లీ ఐ షుడ్ స్టెప్ ఇన్ టు ద స్టోర్. నేను వెళ్ళి అవతల వాళ్ళ టైం వేస్ట్ చేసి, వాళ్ళు నన్ను నమ్ముకొని పాపం తాగే మంచిళ్ళు కూడా వదులుకొని నాకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాస్ట్ లో, ఓ అవునా అండి, యాక్చువల్ గా మీరు చూపించిన ప్రోడక్ట్ కి నా ప్రోడక్ట్ కి చాలా తేడా ఉంది, నా రిక్వైర్మెంట్ కి, నేను మళ్ళీ చూస్తాలేండి అన్నాను అనుకోండి, పాపం వాడికి లోపల నన్ను ఎన్నో తిట్టాలని ఉంటది, నన్ను ఎంతో కొట్టాలని ఉంటది, నన్ను ఏదో చేసి చంపేయాలని ఉంటది. కానీ సారీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తాడు వాళ్ళంతకన్నా? వీ షుడ్ రెస్పెక్ట్ ద మార్కెటింగ్ పీపుల్. వాళ్ళకున్న పేషెన్స్, ట్రస్ట్ మీ, ఐ డోంట్ నో హౌ మెనీ అదర్ పీపుల్ హ్యావ్ ఇట్. ఇంటర్వ్యూకి వచ్చే కుర్రోళ్ళకు కూడా ఉండదు అంత పేషెన్స్. మార్కెటింగ్ పీపుల్ గంటలు 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 గంటలు. ఒకసారి ఐకియాకి పోండి, బిగ్ సీకి రండి, ఏ షాప్ కన్నా వెళ్ళండి. నేను మామూలు కోవిడ్ లేని టైంలో మంజిరా మాల్ దగ్గర చూస్తుంటానండి, మార్నింగ్ 8:30కి రియల్ ఎస్టేట్ పీపుల్ బ్యాగ్స్ తగిలించుకొని కొన్ని వందల మంది. ఒకరోజు ఆపుకోలేక ఒక అబ్బాయిని పిలిచా, బాబు నువ్వు ఏం చేస్తున్నావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి? సార్ నేను బీటెక్ చేశాను సార్. మరి ఇదేం పని చేస్తున్నావు? నాకు ఏదో ఒక జాబ్ కావాలి కాబట్టి ఈ జాబ్ లో చేరాను సార్. రోజుకి ఎన్ని రియల్ ఎస్టేట్ థింగ్స్ అమ్ముతున్నావు సార్? నెలంతా కలిపితే ఒక్కటి రావడమే కష్టంగా ఉంది సార్. వై? ఇక్కడ మిస్టేక్ ఎవరిది? ఇద్దరిది ఉంది. ఇట్స్ లైక్ ఎ కాయిన్. హైర్ చేసుకున్న వాడి మిస్టేక్, ఇటు చేరిన వాడి మిస్టేక్. చేరిన వాడికి జీరో నాలెడ్జ్ ఆన్ రియల్ ఎస్టేట్, జీరో నాలెడ్జ్ ఆన్ మార్కెటింగ్. హైర్ చేసుకున్న వాడి మిస్టేక్ ఏంటి? డిడ్ దే రియలీ హైర్ ఎ రిలవెంట్ పర్సన్? మన దగ్గర ఎంత మంది ఉన్నారనేది కాన్సెప్ట్ కాదు, ఎంత కరెక్ట్ మంది ఉన్నారనేది కాన్సెప్ట్. ఇక్కడ 100 మంది ఉన్నారా, పనికొచ్చే ఇద్దరు ఉన్నారా అనేది చూడాలి మనం. పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. పాజిటివ్ మెంటల్ పేషెన్స్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్. ఎక్సలెంట్, దట్స్ ట్రూ. నౌ వై ఇస్ దట్ ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఇవాళ నేను నా బిజినెస్ కోసం ఇప్పటికి 200 చిల్లర మందిని ఇంటర్వ్యూ తీసుకున్నాను. నాకు ఒక డిజిటల్ మార్కెటింగ్ టీమ్ కావాలి. ఐ వాంట్ సమ్వన్ హూ కెన్ ప్రమోట్ మై సెషన్స్. ఐ వాంట్ సమ్వన్ హూ కెన్ ప్రమోట్ మై బిజినెస్. ఒక్క క్యాండిడేట్ సెలెక్ట్ కాలేదండి. ఒక్క క్యాండిడేట్. అంటే మీరు నా రిక్వైర్మెంట్స్ ఎలాంటివో అర్థం చేసుకోండి. వాట్ ఈస్ మై అనాలిసిస్? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, మీరు కూడా బిజినెస్ ఉన్న వాళ్ళు ఒక మార్కెటింగ్ వాళ్ళని హైర్ చేసుకుంటుంటే, లేదా మీరు మార్కెటింగ్ లో ఉంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అడగాల్సింది, మీరు మీ మేనేజర్ నన్ను అడగండి, మీరు మీ ఓనర్ గా మీ కింద పనిచేసే వాళ్ళని అడగాల్సింది, బాబు ఇది నువ్వు అచీవ్ చేయాలంటే నీ స్ట్రాటజీ ఏంటి, నీ గేమ్ ప్లాన్ ఏంటి, ఎలా సాధిస్తావు నువ్వు, నీ దగ్గర ఎలాంటి డేటా ఉంది? నిజంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ వస్తే దెన్ యూ సెండ్ దెమ్ ఇన్ టు ద మార్కెట్. ఎందుకని? వాడి దగ్గర డేటా ఉంది, కానీ వాడు కరెక్ట్ గా రైట్ క్యాండిడేటేనా? వాట్ ఇఫ్ హీ మిస్సెల్ యువర్ ప్రోడక్ట్? వాట్ ఇఫ్ హీ మిస్కమ్యూనికేట్ అబౌట్ యువర్ ప్రోడక్ట్? వేర్ ఆర్ వి గోయింగ్? మొత్తం మీ బిజినెస్ అంతా ఒక్కడి వల్ల డ్యామేజ్ అవుతుంది. బికాస్ యూ హ్యావ్ సెంట్ ఎ రాంగ్ పర్సన్ ఇన్ టు ద మార్కెట్. సో ట్రై టు అండర్స్టాండ్ హూ ఆర్ యువర్ ఆడియన్స్. ఇది ఎక్కడ జరుగుతుందంటే, ఒక్కొక్కసారి ఒక లాంగ్ రన్ ఒక లాంగ్ రిలేషన్షిప్ ఉన్న ఒక కస్టమర్ ఉంటాడు, అతనితో మనకి మంచి ర్యాపో ఉంటుంది మేనేజర్కి. ఫర్ సమ్ రీజన్ అతను వెళ్ళలేక ఏదో ఒక మీటింగ్ కోసం అతని రిప్రజెంటేటివ్ ని పంపించాడు, థింకింగ్ దట్ దిస్ గై విల్ క్రాక్ దిస్ బిజినెస్ ఫ్రమ్ దిస్ కస్టమర్. పంపించాడు. బట్ ఈ వెళ్ళిన వాడు ఎలా ఉన్నాడంటే, హీస్ ఫ్రమ్ ఎన్ MBA, హీస్ ఫ్రమ్ మార్కెటింగ్, బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇస్
వాడు ఏం మాట్లాడుతున్నాడో, వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో, వాడు కస్టమర్ని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాడో, అసలు కస్టమర్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో, కనీసం మినిమం సెన్స్ అన్న వర్క్ అవుతుందో లేదో వాడికి తెలియదు. ఫైనల్లీ యూ విల్ గెట్ ఏ కాల్. ఏమని? నువ్వు రాకపోయినా బాగుండేది, వీడిని ఎందుకు పంపించావు? అరే నేను నీకు ఎట్లా బిజినెస్ ఇస్తున్నా, వీడిని ఎందుకు పంపించావు? నాకు నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోయింది. ఇలాంటి ఒక పరిస్థితి వస్తే మనకి ఎట్లా ఉంటుందంటే, తల తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో పెడదామా, షోకేస్ లో పెడదామా అనిపిస్తుంది. ఇవాళ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫేసింగ్. నేను తెలియక 2 మిస్టేక్స్ చేసి గతంలో నలుగురిని హైర్ చేసుకొని 3.5 లక్షలు పోగొట్టుకున్నా. ఇవాళ నాకు ఆ డబ్బులు వెనక్కి రావు. అండ్ దట్ వన్ రీజన్. ఇవాళకి కూడా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సీ హౌ బెటర్ ఐ కెన్ గెట్ ఎ రైట్ పర్సన్. రాజ్ కుమార్ గారు అంటారు, డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ బీయింగ్ ఎ మార్కెటర్. ఎగ్జాక్ట్లీ సార్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇవాళ మనం ప్రెడిక్ట్ చేద్దాం. నా ప్రెడిక్షన్ ప్రకారం నాకు ఇంకో 3 నెలల వరకు ఎవడు దొరకడు మార్కెటింగ్ టీం, అన్డౌటెడ్లీ. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఎంబీఏ మార్కెటింగ్ అండ్ రెజ్యూమ్స్ పంపిస్తూ దే సే దట్ ఐ డోంట్ వాంట్ టు డూ మార్కెటింగ్. టార్గెట్ అంటే భయం, టార్గెట్ అచీవ్ చేయాలంటే భయం. ఏ టార్గెట్ లేకుండా ఉద్యోగాలు లేవా? హెచ్ఆర్ లో టార్గెట్స్ లేవా? సాఫ్ట్వేర్ లో టార్గెట్స్ లేవా? బ్యాంకింగ్ లో టార్గెట్స్ లేవా? లాస్ట్ కి ఇంట్లోంచి బయటకు పోయిన వాడు ఇంటికి రావడానికి కూడా టార్గెట్ సెట్ చేస్తాడు పేరెంట్స్, నువ్వు 5 గంటల లోపల ఇంట్లో ఉండు అని. టార్గెట్స్ ఆర్ ఎవ్రీవేర్. ద ఛాలెంజ్ ఇస్ హౌ యూ టేక్ ఇట్, హౌ యూ డ్రైవ్ ఇట్. ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్, హౌ యూ డ్రైవ్ ఇట్. ఇవాళ నేను మీరు నమ్ముతారో లేదో అండి, ఐఎమ్ అప్లయింగ్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఎవరైనా నన్ను హైర్ చేసుకుంటారేమో, నాకున్న అనలిటికల్ స్కిల్స్ తో వాళ్ళు ఎవరైనా నాకు ఉద్యోగం ఇస్తే వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేద్దాము. ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్, అప్లయింగ్ ఫర్ ఎవ్రీ కంపెనీ యాజ్ ఎ కన్సల్టెంట్, అడ్వైజర్. ఇవన్నీ ఎందుకని? ఐ నో వాట్ ఐ కెన్ డూ ఫర్ ద బిజినెస్ అండ్ ఐ డోంట్ సే దట్ ఐఎమ్ ఎక్స్పర్ట్. నేను చెప్పట్లే, బట్ నా స్ట్రాటజీ ఏంటో చెప్తా, మీరు వినండి. కార్తిక్ గారు చెప్పే స్ట్రాటజీ పనిచేస్తుంది, వాడు కరెక్ట్ పని అనుకుంటే తీసుకోండి, లేదా బాబు థ్యాంక్స్, నీ ఫార్ములా నాకు వర్కౌట్ అవ్వదు. సింపుల్. లిసన్ టు ద పీపుల్, లిసన్ టు యువర్ కస్టమర్స్, కలెక్ట్ ద డేటా, అండ్ దట్స్ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్. నౌ లెట్ us come back to the quick things. We are almost there. యూట్యూబ్ అనలిటిక్స్, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్ లైక్. మొత్తం 100% మీరు కలెక్ట్ చేసిన డేటాలో మీరు ఎంతమందితో మాట్లాడారు, ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది. నో ఇట్ ఇస్ లొకేషన్ వైజ్. ఇది ఒక చిన్న ప్రోడక్ట్ గురించి డేటా. యూట్యూబ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ అనలిటిక్స్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇమేజ్ ఐఎమ్ షోయింగ్. బట్ ఇవన్నీ పక్కకు పెడితే, నార్మల్ ప్రెడిక్షన్స్ మనం ఎలా కండక్ట్ చేస్తాం? మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ టూల్స్ ఏంటి? ఆర్ యూ గుడ్ విత్ ఎక్సెల్? చాలు. డూ యూ హ్యావ్ క్రిస్టల్ రిపోర్ట్స్? చాలు. డూ యూ నో ఎంఎస్ యాక్సెస్? చాలు. ఈ 3 టూల్స్ మీ దగ్గర ఉంటే, మీ దగ్గర కలెక్ట్ చేయడానికి డేటా కనుక కలెక్ట్ చేసే క్యాపబిలిటీ ఉంటే, ట్రస్ట్ మీ, యూ కెన్ డ్రైవ్ యువర్ బిజినెస్ సమ్వేర్. ఇవన్నీ ఎందుకు? సోషల్ మీడియాలో, డిజిటల్ ప్లాట్ఫామ్ లో కండక్ట్ చేయడానికి యూట్యూబ్. ప్రపంచంలో 10 మందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో యు జస్ట్ గో అండ్ టాక్ టు ఎనీ ఈనాడు, హిందూ ఆర్ ఎనీ న్యూస్ పేపర్. ఎన్ని బిజినెసెస్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయి పేపర్లో, ఎన్ని లక్షలు నష్టం వచ్చింది మీడియా వాళ్ళకి. ఎందుకని? పేపర్లే సగం మంది కొనట్లే. ఒక పెద్ద రూమర్ వచ్చింది, కరెన్సీ నోట్ నుంచి, పేపర్ నుంచి కరోనా వచ్చింది అని. అంటే మనం ఎంత గొప్ప ప్రపంచంలో ఉన్నామంటే, ఎవడు ఏది చెప్తే అది నమ్మేయడమే. దాని మీద ఒక ప్రిడిక్షన్ లేదు, ఒక అనాలిసిస్ లేదు, దాని రీసెర్చ్ లేదు. నో ద ఫ్యాక్ట్. మనం ఏదైనా మాట్లాడాలంటే మన దగ్గర డేటా ఉందా? ఎవరన్నా మీకు వచ్చి, బాబు నువ్వు ఆ కరెన్సీ నోట్లు ఇవ్వకు, ఆ షాప్ లో వాళ్ళ దగ్గర కరెన్సీ ఇస్తే కరోనా వస్తుంది, నీ దగ్గర విట్నెస్ ఉందా? నీ దగ్గర డేటా ఉందా? డూ యూ నో దట్ కరోనా ఇస్ కమింగ్ బికాస్ ఆఫ్ కరెన్సీ? ఇన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత ఆ డిస్కషన్లో ఆగిపోయినాయి. బికాస్ ద డేటా వాట్ దే హ్యావ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. Simple. So now this is a one tool I would like to share. Google's audience retention tool. Google surveys. This is how it looks like. అంటే ఇప్పుడు ఈ టూల్స్ అన్ని కావాలంటే నేను ఇంకొక సెషన్ తీసుకొని ఏదో ఒక టూల్ మీద డీటెయిల్డ్ గా చెప్తాను, లేదా ఇఫ్ ఎనీ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ కమ్ ఫర్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆర్ ఐ కెన్ గివ్ ఎ లైవ్ డెమో హౌ యూ షుడ్ డూ దట్. దిస్ ఇస్ ఫ్రమ్ గూగుల్. ఇట్స్ అ ఫ్రీ టూల్. గూగుల్ కన్స్యూమర్ సర్వే. మీ దగ్గర 100 మంది కస్టమర్స్ డేటా ఉంది, వాటిలో ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. జస్ట్ రోల్ అవుట్ లింక్, ఒక ఎస్ఎంఎస్ పంపించండి, సార్ మేము పలానా కంపెనీ నుంచి మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, మీరు ఇంతకుముందు మా స్టోర్కి వచ్చారు, అంతేగాని మా ప్రోడక్ట్స్ అని పంపించడం కాదు. ఒక సర్వే పంపించండి. ఏమని? సార్ మీరు మా ప్రోడక్ట్ కొంటారా, మీరు ఇంతకుముందు తీసుకున్న దానికి మీ ఇన్పుట్స్ ఏంటి, ఏదైనా బెటర్మెంట్స్ కావాలన్నా, ఇలాంటి చాలా సర్వేస్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే దట్ ఈస్ వాట్ యూ కాల్డ్ అనలిటిక్స్. ఇలాంటివి ఎంతమంది చేస్తున్నారు అనేది ఇవాళ క్వశ్చన్. It is not just about running business. Are you running business with the data or not is the question. That's more important. This is another thing from Google. Lot of things. నిజంగా చెప్తున్నా అండి,
హెచ్ఆర్స్ కి, ఫైనాన్షియల్ అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్ కి యాంపుల్ ఫ్రీ టూల్స్ ఆర్ అవైలబుల్ ఆన్ గూగుల్. ఇంకే టూల్ అక్కర్లేదు మనకి. యూ కెన్ యూస్ దట్, యూ కెన్ మేక్ యువర్ బిజినెస్ సమ్వేర్. అట్ ద సేమ్ టైమ్ గూగుల్ అనలిటిక్స్, దిస్ ఇస్ వన్ థింగ్. దిస్ ఇస్ వాట్ వీ కాల్ గోల్ ఫనల్. మీరు వీలు ఉన్నప్పుడు యూ కెన్ డౌన్లోడ్ అండ్ సీ. ఐ మీన్ లైక్ గూగుల్లోకి వెళ్తే డైరెక్ట్ గా వస్తుంది. యూ కెన్ చెక్ దిస్ గోల్ ఫనల్. You can set the target goals. You can try to see what is happening in that particular funnel. మనం సెట్ చేసిన టార్గెట్ ఏంటి, మన గోల్స్ ఏంటి, how are we achieving, what are the parameters we are missing, and what is the resolution of this. Trust me, you see, you can screen on the screen. New goal, you just set a new goal, contract from completion. So ఇది just you roll out to your customers, you roll out to your team members and let them come up with the data, and that will give you a lot of analytics. సోషల్ మెన్షన్ అనే ఈ ప్లాట్ఫామ్ పరిస్థితి ఏంటంటే, ఇట్ విల్ హిట్ ద సోషల్ మీడియా ఎంతూజియాజం. మోర్ దాన్ 100 సోషల్ నెట్వర్క్స్ ఆర్ మానిటర్డ్ బై దిస్ టూల్. ఇట్ ఈస్ అ గ్రేట్ ఫీల్ లిసనింగ్ టు టూల్ అవైలబుల్ ఫర్ మార్కెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సోషల్ మీడియా అంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ లో కానీ మీరు మార్కెటింగ్ యాక్టివిటీస్ చేస్తుంటే, ఈ టూల్ ఏం చేస్తుందనంటే, దిస్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ అనలిటిక్స్. దీస్ ఆర్ ఆల్ డౌన్లోడబుల్, దీస్ ఆర్ ఆల్ ఆన్లైన్ టూల్స్. ప్రతిదీ మీ సిస్టమ్ లో డౌన్లోడ్ చేయగలరు. ఆల్ ఆర్ క్లౌడ్ బేస్డ్. You just make sure how you know, I mean how to use this. Adi teliste chaalandi. There is a lot of thing. Facebook audience insights. Audience insights ela telustunayi, they are different than page insights. Report customer demographics by gender, age, relationship status, lifestyle. Page insights vere untayi. How many have viewed our page, how many are doing this on our page, elanti likes, shares. But audience insights, they are totally different. How does it look like? I'll show you. This is how it looks like. మీరు పెడుతున్న పోస్ట్ కి, మీరు అమ్ముతున్న ప్రోడక్ట్ కి ఏ ఏజ్ గ్రూప్ లో ఎటువంటి కస్టమర్స్ వస్తున్నారు, ఎటువంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళ రేట్స్ ఎలా ఉన్నాయి, మెన్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, ఇక్కడ చూడండి మొత్తం డేటా ఇస్ అవైలబుల్. డెమోగ్రాఫిక్స్ ఇక్కడ వచ్చేస్తున్నాయి, ఏజ్ అండ్ జెండర్ వైజ్. పేజ్ లైక్స్ ఇక్కడ తీసుకోవచ్చు, లొకేషన్ వైజ్ చూడొచ్చు. ఇవన్నీ నేను నార్మల్ గా చేయాలంటే ఏం చేయాలి? ఐ షుడ్ హ్యావ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఐ షుడ్ హ్యావ్ క్రిస్టల్ రిపోర్ట్స్. ఇవన్నీ పెట్టుకొని దెన్ ఓన్లీ ఐ కెన్ కమ్ అప్ విత్ అ గ్రాఫ్ లైక్ దిస్. ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి, జస్ట్ యూజ్ ఇట్ ఆన్లైన్. మార్కెట్ రీసెర్చ్ స్టెప్స్. ఫైనలీ ఆర్టికులేట్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఈ స్లైడ్ నేను మీ అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను, హూ ఎవర్ నీడ్స్ ఇట్. Just give me one moment. In the meantime, I'll share my email address here. That's my email address and phone number. Chat lo ichanu. Whoever needs these slides and sales, we can definitely work. Articulate the research problems and objectives. You need to work on them. Market research begins with a definition of problem solved to be solved or the question to be answered. Typically, there are several alternative approaches that can be used to conduct market research. మనకు తెలిసిన ఒక స్టాండర్డ్ ట్రెడిషనల్ అప్రోచ్ మాత్రమే కాదు. చాలా మందికి ఉన్న పర్సెప్షన్ ఏంటంటే, వెళ్ళమన్నారు అని అంటే, నేను హైదరాబాద్ లో మా ఇంటి దగ్గర నుంచి జేఎన్టీయూకి రీచ్ అవ్వాలి అంటే, ఐ నో ద ఓన్లీ వన్ రోడ్, దట్ ఫోరం మీద వెళ్ళాలి, అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, జేఎన్టీయూకి రీచ్ అవుతా. ఒకవేళ ఆ రోడ్ బ్లాక్ అయితే, డూ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్? ఐ థింకింగ్ అబౌట్ ఎ డిఫరెంట్ అప్రోచ్? No. Now what I am doing it. Now what different approaches I have done during COVID that made me to get into this market is a big thing. జనాలు తిడుతుండేవాళ్ళు, నువ్వు 24 గంటలు డిస్టర్బ్ చేస్తావు, ఫేస్బుక్ లో పోస్టులు పెడతావు, గూగుల్లో పోస్టులు పెడతావు, వాట్సాప్ లో పోస్టర్లు పంపిస్తావు. అరే, ఇఫ్ యూ వాంట్ టు సీ యూ సీ, ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ డిలీట్ ఇట్. ఐ నో దట్ ఈస్ పర్పస్ఫుల్ అండ్ ఐఎమ్ షేరింగ్ ఇట్. అండ్ దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మార్కెట్, రీసెర్చ్ ద మార్కెట్. మీరు చేసే వర్క్ వల్ల మీకు ఎలాంటి టార్గెట్ ఆడియన్స్ వస్తారు, వాళ్ళు మీరు ఎలా ఫోకస్ చేయాలి. డెవలప్ ద ఓవరాల్ రీసెర్చ్ ప్లాన్. The task of this stage is to determine the most efficacious way to collect the necessary information. ఇందాక రాజ్ కుమార్ గారు అన్నట్టు, the data is the key aspect. మీ దగ్గర ఎంత డేటా ఉంటే అంత బిజినెస్ జనరేట్ చేయొచ్చు. మీ దగ్గర ఎంత మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉంటే అంత మందిని అట్రాక్ట్ చేయొచ్చు. అక్కడ మీ డేటా ఏంటి? మాట్లాడడం. మీ వర్డ్స్, యువర్ వర్డ్స్ ఆర్ ద డేటా. ఆ డేటా మీ దగ్గర లేకపోతే అమ్మమ్మ బెబ్బెబ్బే, నథింగ్. ఐ కమింగ్, హీ గోయింగ్, మిడిల్ నో టాకింగ్ అన్నట్టుగా ఇంగ్లీష్ అరాకొరగా మన బిజినెస్ కూడా అలానే ఉంటుంది. ఫైనల్ గా collect the data or information. At this point, you have to consider how you are going to obtain information. నేను ఇప్పుడు ఇంతవరకు డేటా ఎలా కలెక్ట్ చేశాను? హౌ కుడ్ ఐ పుల్ 8,000 స్టూడెంట్స్ ఆఫ్ డేటా? హౌ కుడ్ ఐ పుల్ మోర్ దాన్ 300 colleges? How did I get in touch with more than 150 plus faculty directly? How is it possible? I started rolling out advertisements, I started rolling out sessions, I started rolling out Google Forms. ఇప్పుడు జీవన్ గారి దగ్గర అందరి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఆయన ఒక చిన్న ఫామ్ రోల్ అవుట్ చేస్తారు, మీరు దయచేసి ఫిల్ చేయండి, ఇంకేమీ చేయొద్దు. దట్ గివ్స్ లాట్ ఆఫ్ డేటా.
మీరు స్టోర్స్ రన్ చేస్తున్నారా, మొబైల్ షాప్ రన్ చేస్తున్నారా, ఇన్సూరెన్స్ కంపెనీ రన్ చేస్తున్నారా, ఫర్ ద నెక్స్ట్ 1 month you understand the consumer behavior, you roll out some advertisements or forms, you try to get information from your customers. ఇప్పుడున్న పాండమిక్ టైంలో వాట్ ఆర్ యువర్ సజెషన్స్, ఎలాంటి ప్రోడక్ట్స్ పెట్టచ్చు, మేము మీరు ఇంతకుముందు కొన్న ప్రోడక్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, జస్ట్ ట్రై టు కీప్ ఎ టచ్ విత్ ద పర్సన్. మీరు బట్టల షాప్ రన్ చేస్తున్నారా, సేమ్ ఫండమెంటల్. ఇప్పటి వరకు మన దగ్గర ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, తర్వాత డ్యూ టు పాండమిక్ వీఆర్ డిలేడ్, బట్ మీరు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్తే మీ రిక్వైర్మెంట్ ప్రకారం విల్ ట్రై టు మీట్. యు ఆర్ వాల్యూయింగ్ యువర్ కస్టమర్, you are respecting your customer, and this data will help you grow your business. Rajkumar says also we should know the information regards that particular product and comparisons. Yes, that's very important. A product is సంబంధించి information regarding the particular product. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ అమ్ముతున్నాను, ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. హౌ డు యూ కంపేర్ విత్ అదర్ థింగ్స్ అండ్ హౌ కెన్ యూ సెల్ దట్? లాట్ ఆఫ్ డేటా ఈజ్ నీడెడ్. డేటా లేకపోతే ప్రపంచంలో పనులు అవ్వవు. Finally, analyze the data or information, analyze చేయాలి, present or disseminate the findings, whatever you have found out, present it in a proper way where we can understand it and correct it formally, and use the findings to make a decision. That's the last stage. ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఆ డేటా ప్రకారం నవ్ యూ స్టార్ట్ డ్రైవింగ్. థియరిటికల్ గా కారు బ్రేక్ అక్కడ ఉంటుంది, క్లచ్ ఇక్కడ ఉంటుంది, యాక్సిలేటర్ అక్కడ ఉంటుంది చెప్పడం కాదు. నవ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి అర్థమయ్యే విధంగా తీసుకెళ్ళిన తర్వాత నవ్ యూ గెట్ ఎ కాన్ఫిడెన్స్ దట్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ హీ కెన్ బి గివెన్ ఎ కార్ అని అనిపించినప్పుడు మాత్రమే ఇవ్వాలి. దానికి చాలా టైం పడుతుంది. మీ దగ్గర చాలా డేటా కావాలి, వాడి మీద బిలీఫ్ కావాలి, వాడికి అర్థమైందా తెలియాలి, వాడికి ఒక ఎగ్జామ్ పెట్టాలి, వాడికి క్వశ్చన్స్ అడగాలి. ఇవి ఏమి చేయకుండా కార్ ఇచ్చేసామంటే మనం కొత్త కారు కొనుక్కోవాలి, లేదంటే వెళ్ళి గ్యారేజ్ లో కూర్చోవాలి. రెండే ఆప్షన్స్. దట్స్ ఆల్ ఫ్రమ్ ఐ ఎండ్ ఫర్ దిస్. అండ్ ఎనీ డిస్కషన్స్? ఎస్, వీ కెన్ డూ నౌ. I hope it was useful, and I'm really thankful, Rajkumar garu and Giridhar garu. All of you have been very interactive. There were a lot of answers me nunchi kuda. Thanks for that support, Rajkumar garu and everyone. Migitha vallu kuda have been very patient. Majhilo comments istunnaru. I really wanted to come up with real time examples. Andike majhilo Jeevan garu kalladalto sa edi vadalakunda తీసుకున్నాను. I'm sorry sir if I have taken it without your permission. No problem, no issue. Yes sir. మార్కెటింగ్ మీద కస్టమర్ గురించి ఏ విధంగా జాగ్రత్త పడాలి, యాక్చువల్ గా కస్టమర్ ని నెగ్లెక్ట్ చేయాలా, అవకాశం వచ్చిందంటే వదలకుండా ఉండాలి, చాలా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్చువల్ గా మీరు మార్కెటింగ్ లో లేరు, బట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న విధంగా చెప్పడం జరిగింది. రియల్లీ గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. అంటే మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది సార్. ఇప్పుడు నేను బతకాలంటే నన్ను నేను అమ్ముకోవాలి మార్కెట్ లో. హౌ షుడ్ ఐ స్పీక్, హౌ షుడ్ ఐ కమ్ అప్ విత్ పీపుల్, హౌ షుడ్ ఐ మీట్ పీపుల్. సో నాకున్న ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే టాకింగ్ ఎబిలిటీ. 20 years నుంచి మార్కెటింగ్ లో ఉన్నాం, సో మార్కెటింగ్ గురించి అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఐఎమ్ నాట్ సచ్ ఎ మాస్టర్ లైక్ యూ. ఐఎమ్ షూర్ ఏదో తప్పు చెప్పుంటే క్షమించండి, బట్ సారీ ఫర్ దట్, బట్ ఐఎమ్ నాట్ ఎ మాస్టర్. సూపర్ ఎక్సలెంట్. Rajkumar garu, they say this is data analysis sir. Exactly sir, you have been very active sir, very active. Thank you so much for it. So this is what I have analyzed. Nakunna short time lo nenu promise chesin dan prakaram nenu study chesina information within 6 to 8 hours. This is what I have studied, and trust me, దీని కోసం ఒక 300 పేజీల ఈ మాన్యువల్ డౌన్లోడ్ చేసి దానంతా స్టడీ చేయాల్సి వచ్చింది. అది చదివాక నాకు ఇంత దూరం వచ్చాను. ఈ 20 స్లైడ్లకి I have done 300 pages of, I had to read it. Thank you sir, thank you so much. Yes sir, thank you so much for your support, and Giridhar garu and everyone over here, thanks for being so patient. Nakuన్న knowledge నేను నాకు తెలిసినంత వరకు చెప్పాను in terms of analytics. Anything, as I said, if I was wrong somewhere you can correct me, but thankful to everyone. Friends, కార్తికేయ గారి నంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు, మీకు ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి, పీపీటీ పంపిస్తారు, ఇంకా వారి ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి, అవసరం ఉంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. నేను కాంటాక్ట్, నా నెంబర్ ఐ కెన్ రీడ్ అవుట్ సార్, ఇఫ్ దే వాంట్ టు నోట్, చూడలేకపోతే ఐ కెన్ రీడ్ అవుట్ మై నెంబర్. నా నెంబర్ అండి 9177457715. ఇంకొకసారి చెప్తున్నాను, 9177457715. You can note my number, WhatsApp lo ping cheyandi, I'll call back and definitely I'll talk to you all. Thank you so much. Thanks to everyone. Right sir, thank you so much.